గత 2 వారాలుగా ఆంధ్రుల అందాల కథానాయకుడు సోగ్గాడు శోభన్ బాబు గారి మొట్టమొదటి సినిమా విశేషాలు వింటున్నాం కదా. ఈ వారం కూడా అదే కార్యక్రమం కొనసాగుతుందండి. శోభన్ బాబు గారి మొదటి సినిమా అంటే రికార్డుల ప్రకారం దైవబలం. అక్కడతో ఆపేస్తే శోభన్ బాబు గారికి స్టార్డమ్ ఎప్పుడొచ్చిందో తెలియదు. అందుకని శోభన్ బాబు గారి మొట్టమొదటి సినిమా, శోభన్ బాబు గారు నిలదొక్కున్న మొదటి సినిమా, శోభన్ బాబు గారిని హీరోగా తెలుగు వాళ్లు గుర్తించిన మొదటి సినిమా, శోభన్ బాబు గారికి స్టార్డమ్ తెప్పించిన మొదటి సినిమా, అంతవరకు మన కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాం. క్రిందటి 2 వారాలు ఏం మాట్లాడుకున్నామో ఒకసారి సమీక్షించుకుందాం. శోభన్ బాబు గారి స్వగ్రామం కృష్ణా జిల్లా మైలవరం దగ్గర చిన్న నందిగామ అనే ఊరు. ఆయన హై స్కూల్ చదువంతా మైలవరంలో కొనసాగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 1 సంవత్సరం మచిలీపట్నంలోనూ, ఇంకో సంవత్సరం విజయవాడలోనూ చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అందరూ చాలా అందగాడివి, నువ్వు సినిమాల్లోకి వెళ్తే హీరో అవుతావు అనడంతో ఆయనకి హై స్కూల్ రోజుల నుంచే పెద్ద అయ్యాక సినిమాల్లోకి వెళ్ళాలి, హీరో అవ్వాలి అన్న భావం మనసులో నాటుకుపోయింది. కాలేజీ చదువు కోసం గుంటూరు వెళ్లారు. గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకుంటూ కొన్ని నాటకాలు కూడా వేశారు. బీఎస్సీ చిట్ట చివరి సంవత్సరంలో ఉండగా ఆయనకి వివాహం కూడా అయింది. వివాహం అయ్యాక లా చదవడానికని మద్రాసు వెళ్లారు. కానీ ఆయనకు లోపలున్న ఆలోచన మాత్రం సినిమాల్లో హీరో అవ్వాలని. లా కాలేజీలో చేరి ఒక పూట లా కాలేజీకి వెళ్లడం, మిగతా సమయం అంతా సైకిల్ వేసుకుని స్టూడియోల చుట్టూతా ఫోటో ఆల్బం పట్టుకుని తిరగడం. అలా గడుస్తున్న రోజుల్లో ఒక 7-8 నెలలకి 1959 మొదట్లో దైవ బలం అనే సినిమాలో చిన్న వేషం దొరికింది. దాంట్లో ఎన్టీ రామారావు గారి హీరో. ఆ వేషం ఎవరూ గుర్తుపట్టలేదు. తర్వాత శోభన్ బాబు గారు పెద్దవాడైపోయాక ఆయన మొదటి సినిమా దైవ బలం అని గుర్తుపెట్టుకున్నారు. కానీ ఆ సినిమా విడుదలైనప్పుడు ఆయన ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయనకి భక్త శబరి అనే సినిమాలో మరొక చిన్న వేషం దొరికింది. కానీ ఈసారి కనీసం ఆయన్ని గుర్తుపెట్టుకునేటటువంటి వేషం దొరికింది. అయినా కానీ ఇవేమీ స్థిరత్వం ఇవ్వలేదు ఆయనకి. ఈ 2 సినిమాల తర్వాత ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఉన్న పరిచయంతో సీతారామ కళ్యాణం చిత్రంలో శోభన్ బాబు గారికి లక్ష్మణుడి పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సిఫారసుతోటే భీష్మ సినిమాలో అర్జునుడి వేషం దొరికింది. ఇవన్నీ కూడా ఏవో వేషాలు వేస్తున్నాను అని చెప్పుకోవడానికే గాని ఆయన్ని నటుడుగా నిలదొక్కునేలాగా చేయలేదు. ఏవో 2-3 అద్దలు రెమ్యునరేషన్ రావడం, దాంతో 2-3 నెలలు గడవడం. మధ్యలో వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు. అందుకని అప్పటి నుంచి ఆయన ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం కూడా మానేశారు. ఒక కొడుకు పుట్టాక కూడా సొంతంగా బ్రతకలేకపోవడం అని. ఈ విధంగా ఆయన రోజులు కొనసాగుతున్నప్పుడు ఏం జరిగింది? ఇక్కడి నుంచి ఈ రోజు కథ మొదలు పెడదామండి. కాస్త రొటీన్ లో పడ్డారనుకున్నారు, 4 సినిమాలు వచ్చినాయని. కానీ ఎవరు కూడా కావాలని చెప్పి వేషాలు ఇస్తామని ఆయన దగ్గరికి రావడం మొదలవ్వలేదు. ఆ రోజుల్లో ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే టైం ఉన్నప్పుడు కాలేజీకి వెళ్లడం, మిగతా సమయంలో వాళ్ళ చిన్న బాబుతోటి ఆడుకోవడం, డైలాగులు ప్రాక్టీస్ చేసుకోవడం, టీవీ లేదు కాబట్టి రేడియో వినడం, ఇలా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా గడుస్తున్న రోజుల్లో శోభన్ బాబు గారికి మరికొంతమంది మిత్రులు పరిచయం అయ్యారు. వాళ్ళెవరంటే వాళ్ళు కూడా శోభన్ బాబు గారు లాగే సినిమాల్లో వేషాలేద్దామని, రకరకాల రంగాల్లో స్థిరపడదామని వచ్చిన వాళ్ళు. శోభన్ బాబు గారికి ఇంటి దగ్గరలో వాళ్ళు కూడా వేరే వేరే రూముల్లో ఉండేవాళ్ళు. వాళ్లలో ఒక ఆయన పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. తెనాల నుంచి వచ్చి సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాడు ఆయన. అప్పుడు గుంటూరు నుంచి ఇంకో 2 అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళ పేరు కొమ్మినేని అప్పారావు, కొమ్మినేని శేషగిరిరావు. వాళ్ళు కూడా శోభన్ బాబు గారి ఇంటి దగ్గరలో ఉంటూ ఉండేవాళ్ళు. డాక్టర్ రమేష్ అని ఇంకో కుర్రాడు, అతను కూడా సినిమాల వేషాల కోసం వచ్చాడు. వీళ్ళందరూ ఒకటే జాతి లాగానమాట. అంటే చిన్న చిన్న వేషాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నాలు చేయడం, ఎప్పటికైనా పెద్దవాళ్ళం అవుతామని కలలు కనడం. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ శోభన్ బాబు గారి ఇంట్లోనో, ఆ ఘట్టమనేని శివరామకృష్ణ రూములోనో, లేకపోతే పాండీ బజార్లోనో, పాన్గల్ పార్క్ లోనో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. కలుసుకుంటే వాళ్ళకి ఏముంది మాట్లాడుకోవడానికి? ఎక్కడ ఏ సినిమా షూటింగ్ జరుగుతోంది, ఎవరికి ఏ వేషం వచ్చింది, దేనికి ఎవరు డైరెక్టరు, ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరిని పట్టుకోవాలి, ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళకి తోడుగా విజయవాడ నుంచి అప్పుడప్పుడు ఇంకో కుర్రాడు వస్తుండేవాడు. అతని పేరు మాగంటి రాజబాబు.
అతను కూడా వస్తూ వీళ్ళతో అప్పుడప్పుడు కబుర్లు చెప్తుండేవాడు. అతనికి అప్పటికి విజయవాడలో ఏదో వ్యాపారం ఉంది, ఇంకా అతను సినిమాల్లో వేషాలకని అనుకోలేదు. వీళ్ళకి తోడుగా కాకినాడ నుంచి ఏచూరి చలపతిరావు అని జర్నలిస్ట్, అతను కూడా వస్తూ ఉండేవాడు. అతనికి వీళ్ళ కొంచెం సమాచారం ఇస్తూ ఉండేవాడు, ఎక్కడ ఏ సినిమా జరుగుతోంది ఏమిటి అనేది. ఈ బృందంలోకి నర్సాపూర్ నుంచి ఇంకో కుర్రాడు వచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళండి. ఒక్క నిమిషం ఇక్కడ కట్ చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీళ్ళందరూ తర్వాత జీవితంలో ఏమయ్యారో చూద్దాం. ఆ ఘట్టమనేని శివరామకృష్ణ అన్న కుర్రాడే సూపర్ స్టార్ కృష్ణ తర్వాత రోజుల్లో. కుమ్మినేని అప్పారావు అతను తర్వాత రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అయ్యారు. శోభన్ బాబు గారి నట జీవితంతో సమాంతరంగా ఆ కొమ్మినేని అప్పారావు అనే చక్రవర్తి ఆయన కూడా సంగీత రంగంలో స్టార్డమ్ను తెచ్చుకున్నారు. వాళ్ల సోదరుడు కొమ్మినేని శేషగిరిరావు అన్నతను శోభన్ బాబు గారితో పాటుగా ఆయన మొట్టమొదటి సినిమా దైవ బలంలో చిన్న వేషం వేశాడు. తర్వాత రోజుల్లో కొన్ని సినిమాల్లో వేషాలేసి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. కానీ చక్రవర్తి గారికి శోభన్ బాబు గారికి వచ్చినంత పెద్ద పేరు రాలేదు ఆయనకి. విజయవాడ నుంచి ఇంకో కుర్రాడు వస్తూ ఉండేవాడని చెప్పుకున్నాం కదా, మాగంటి రాజుబాబు. ఆయనే హీరో మురళీమోహన్. తర్వాత రోజుల్లో కొన్ని సంవత్సరాలకు ఆయన కూడా హీరో అయ్యాడు. నర్సాపూర్ నుంచి వచ్చిన కుర్రాడు కృష్ణంరాజు. ఇలా వీళ్ళందరూ తర్వాత రోజుల్లో సినీ రంగంలో పెద్ద పేరు తెచ్చుకున్నారు. అందరూ కలిసి అలా సాయంకాలం పూట కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లు, సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తూ. అప్పట్లో సినిమా విశేషాలు ఎలా తెలిసాయంటే వీళ్ళకి ఇప్పట్లాగా టీవీలు, లైవ్ ఇంటర్వ్యూలు, లైవ్ కవరేజెస్ లేవు కదా. అప్పట్లో వాళ్ళకి సినిమా విషయాలు తెలియడానికి ఒకే ఒక సాధనం సినిమా పత్రికలు. అవి కూడా నెల రోజులకు ఒకసారి వస్తూ ఉండేవి. దినపత్రికల్లో సినిమా వార్తలు ఎక్కువగా ఉండేవి కాదు. వారానికి ఒక రోజు ఏవో చిన్న చిన్న వార్తలు రాస్తూ ఉండేవాళ్ళు. ఆ సినిమా పత్రికల పేర్లు సినీ రమ, జ్యోతి, మధురవాణి, రూపవాణి ఇలాంటివి ఉండేవి. ఆ పత్రికలు చదువుతూ వాటిల్లో వార్తలు తెలుసుకోవడం, వచ్చే నెల ఏ సినిమా మొదలవుతోంది, ఈ సినిమా ఎంతవరకు వచ్చింది, ఇందులో ఏమైనా వేషాలు ఉన్నాయా, ఎవరెవరు వేస్తున్నారు, ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఈ కుర్రాళ్ళందరూ. ఆ పత్రికలు చూసి శోభన్ బాబు గారు అనుకుంటూ ఉండేవాడట, ఎప్పటికైనా నా బొమ్మ కూడా ఇలాగా పత్రికల్లో రంగుల బొమ్మ వస్తుందా, కవర్ పేజీగా వస్తుందా అని ఆయన అనుకుంటూ ఉండేవాట. అప్పట్లో ఏం జరిగిందంటే జ్యోతి అని ఒక మాసపత్రిక వస్తూ ఉండేది. బాపు గారు దాంట్లో బొమ్మలు కూడా వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వర్ధమాన తారలతోటి ఫోటోలు తీసి దాంట్లో ఒక కథలాగా చేసేవాళ్ళు. అట్లాగా శోభన్ బాబు గారితోటి సుజాత అని ఒక అప్పట్లో పైకి వస్తున్న ఒక నటి ఉండేది, తర్వాత హీరోయిన్ అయిన సుజాత గారు కాదండి. వీళ్ళిద్దరిని పెట్టి ఫోటోలు తీసి దాంట్లో ఒక చిన్న కథలాగా రాశారు. దానికి ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే అప్పటికి ఇంకా హీరో అవ్వలేదు. ఆ వర్ధమాన నటుడైనప్పటికీ తన ఫోటోలు పత్రికలు వచ్చినాయని చూసుకుని ఆయన చాలా ఆనందపడ్డారు. ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటే కాలేజీకి అప్పుడప్పుడు వెడుతున్నారు, రెగ్యులర్ గా వెళ్ళడం లేదు. ఇంకా స్టూడియోల చుట్టూతో తిరగడమే సరిపోతోంది. ఆయన్ని చాలా దగ్గరగా ఊరించి మోసం చేసిన ఎండమావులు చాలా ఉన్నాయి ఆ రోజుల్లో. కొన్ని చూద్దాం. ఏమిటంటే ఒక సినిమాలో వేషం ఇస్తామనేవాళ్ళు, ఈయన వెళ్లేవాడు, ఏదో 50-100 ఇచ్చేవాళ్ళు, ఆ సినిమా మొదలయ్యేది, మళ్ళీ ఆగిపోయేది. అట్లాంటివి చాలా జరిగినాయండి ఆ రోజుల్లో. బోళ్ల సుబ్బారావు అని ఆయన శోభన్ బాబు గారు హీరోగా పార్వతీ పరమేశ్వర్లు అనే సినిమా మొదలు పెట్టారు. ఈయన శివుడు, బృందావన్ చౌదరి అని ఆ అమ్మాయి పార్వతి. షూటింగ్ ఒక వారం రోజులు కూడా జరిగిపోయింది. ఒక వారం రోజుల తర్వాత అది ఆగిపోయింది. ఆ తర్వాత జీవీఆర్ శేషగిరిరావు అనే ఆయన దర్శకత్వంలో ఆణిముత్యం అనే సినిమా ఒకటి మొదలైంది. అది కూడా అంతే, 2 రోజులు షూటింగ్ జరగడం, తర్వాత ఆగిపోయింది. ఈ జీవీఆర్ శేషగిరిరావు అన్న ఆయనే తర్వాత పాప కోసం అనే సినిమాతో దర్శకుడై సిపాయి చెన్నై లాంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో కూడా శోభనబాబు గారి సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఆ రోజుల్లో కొమ్మూరి సాంబశివరావు గారిని ఒక డిటెక్టివ్ నవల రచయిత ఉండేవాడు. ఆయన చావు తప్పితే చాలు అని ఒక నవల రాశారు. ఆయన డిటెక్టివ్ పేరు యుగంధర్. ఆయన కాసుల గురుదేవ్ అనే ఆయన దర్శకత్వంలో ఈ చావు తప్పితే చాలు అనే రచనని శోభన్ బాబు గారు హీరోగా సినిమా తీద్దామని మొదలు పెట్టారు. అది కూడా మొదట్లోనే ఆగిపోయింది. బంగారు రాజు అని ఇంకో దర్శకుడు శోభన్ బాబు గారితో ఉల్లాస పయనం అనే సినిమా మొదలు పెట్టారు. షూటింగ్ కూడా మొదలైంది. అది కూడా మధ్యలో ఆగిపోయింది.
ఇట్లా ఎన్నో చేదు అనుభవాలు ఆయనకు ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురవ్వడం మొదలైంది. మరి ఖాళీగా కూర్చోలేరు కదా, ఎప్పుడూ సినిమా వేషాలు వస్తాయని. అప్పట్లో ఇంకొక అలవాటు ఏంటంటే, ఈ సినిమాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాళ్ళు నాటకాలు వేసి ఆ నాటకాలకి సినీ ప్రముఖులను ఆహ్వానించేవాళ్ళు. అలాగైతే వాళ్ళ దృష్టిలో పడొచ్చు, వీళ్ళ నటన చూసి సినిమా వాళ్ళు ఏమైనా అవకాశాలు ఇస్తారని. చాలా మంది విషయంలో అది నిజమైంది కూడా. అందుకని ఈయన ఇలాగా సినిమాల కోసం ప్రయత్నిస్తూ విఫల ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో ఈ కృష్ణ గారితోటి, కృష్ణరాజుతోటి, వీళ్ళందరితోటి కలిసి శోభన్ బాబు గారు నాటకాలు కూడా వేశారు. ఎక్కడ? మద్రాసులోనే రిహార్సల్ చేయడం, నాటకాలు వేయడం, దానికి సినిమా వాళ్ళు రావడం, వాళ్ళు వీళ్ళని చూడడం, ఇవంతా జరుగుతూ ఉండేది. ఈలోగా 1961 నవంబర్లో ఆయనకి ఓ పాప పుట్టింది. ఇంకా సినిమాల విషయాలకు వస్తే అవి కూడా చెదురుమదురుగా గానీ ఆయనకి ఇట్లా పోయిన అవకాశాలు ఎక్కువగానే వచ్చిన అవకాశాల కంటే. మనం చాలా నెలల క్రితం మహామంత్రి తిమ్మరసు సినిమా గురించి చెప్పుకున్నాం, శ్రోతలకు గుర్తుండి ఉంటే. దాని నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు. ఆయన తమ్ముడి పేరు అట్లూరి బలరాం. ఆయన శోభన్ బాబు గారికి మద్రాసులో మిత్రుడయ్యారు. ఆ పరిచయంతో శోభన్ బాబు గారు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈయన బాధలన్నీ ఆయన చెప్పుకుంటూ ఉండేవాడు. ఇలా నేను పిల్లడికి తండ్రిని అయ్యాను, సినిమాల్లో వేషాలనుకుంటున్నాను, రావడం లేదు, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం లేదు అని తన మనసులోని బాధను ఆయనతో పంచుకుంటూ ఉండేవాడు. ఆ అట్లూరి బలరాం, అట్లూరి పుండరీకాక్షయ్య గారి అమ్మగారు శోభన్ బాబుని చూసి, నువ్వేం బాధపడక నాయనా, ఎప్పటికైనా నువ్వు హీరో అవుతావని ఆవిడ ఓదార్స్తూ ఉండేవాడు. ఆ అట్లూరి బలరాం గారి పరిచయంతో కానివ్వండి, అట్లూరి పుండరీకాక్షయ్య గారి పరిచయం కానివ్వండి, ఎన్టీ రామారావు గారు అప్పటికే శోభన్ బాబు గారిని వేరే సినిమాలో సిఫార్సు చేయడం కానివ్వండి, ఆయనకి మహామంత్రి తిమ్మరసు సినిమాలో ఒక చిన్న వేషం దొరికింది. అది కూడా తిమ్మరసు అబ్బాయిగా చాలా చిన్న వేషం అది. దాని తర్వాత లవకుశ సినిమాలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు గారి రికమెండేషన్ తోటి శత్రుఘ్నుడు పాత్ర దొరికింది. ఆ లవకుశ సినిమా చాలా సంవత్సరాలు తీసి ఎప్పటికో గానీ విడుదల అవ్వలేదు. దాని తర్వాత ఇరుగు పొరుగు, అది మొట్టమొదటి సాంఘిక చిత్రం. దాంట్లో ఇంకో చిన్న వేషం. సోమవార వ్రత మహత్యం అని దాంట్లో ఇంకో చిన్న వేషం. ఇవన్నీ కూడా షూటింగ్ 2 రోజులు 3 రోజులు జరిగేవి. ఈయనకేదో 100-150 ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి సిఫారసు తోటి చదువుకున్న అమ్మాయిలు సినిమాలో కొంచెం గుర్తింపు ఉండే పాత్ర దొరికింది. ఆ కొంచెం గుర్తింపు కూడా ఎలా వచ్చిందంటే, సావిత్రి గారి పక్కన వేశారు ఈయన. ఆ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. దాంట్లో సావిత్రి గారిని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం కూడా ఉంటుంది. అప్పటికింకా శోభన్ బాబు గారికి పేరు లేదు, హీరో అసలు కానే కాదు. అలాంటి ఒక సహాయ నటుడితోటి సావిత్రి లాంటి మహానటిని చెంపదెబ్బ కొట్టే సన్నివేశమా అని చాలా మంది భయపడ్డారు. కానీ సినిమా చాలా బాగా ఆడింది. శోభన్ బాబు గారికి కొంచెం గుర్తింపు వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలో కూడా వేశారు కాబట్టి. ఇలా జరుగుతూ ఉన్నాయండి రోజులు. ఎంత జరిగినా కానీ ఆయనకి ఆర్థికంగా స్థిరత్వం అనేది లేదు. అది దాదాపుగా ఇంకో సంవత్సరం గడిచింది. 1963 వచ్చింది. అప్పటికి మహా వేస్తే ఒక 5-6-7 సినిమాల్లో వేషాలు వేశారు. అన్ని కూడా 2-3 నిమిషాలు ఉండే వేషాలు. అప్పుడు ఏం చేద్దామని వాళ్ళ ఒకసారి ఆలోచించారు. అప్పటికే చదువు మానేసే చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళక ఒకసారి వెళుతూను దాంతో దాని మీద కూడా కేంద్రీకరించడం తగ్గించారు. మద్రాసు వచ్చేసి 5 ఏళ్లు అయిపోయింది. ఏం సాధించానో ఒకసారి వెనక్కి చూసుకున్నారు. ఏమీ కనిపించలేదు. ఆర్థిక ఇబ్బందులు అలా వెంటాడుతూనే ఉన్నాయి. అవి చాలా దుర్భరమైనటువంటి రోజులు అని ఆయన ఆ రోజుల్లో వచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాసుకున్నారండి. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఎలా ఉండేదంటే, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం మానేశారు. మరి ఇక్కడ వచ్చే వేషాలు కూడా ఆయనకి, ఆ 2 పిల్లలకి పూర్తిగా నడిచేటటువంటి వేషాలు కాదు. అలాంటప్పుడు అప్పు చేయడమేమో ఆయన స్వభావానికి వ్యతిరేకం. కానీ ఏం చేయాలి, తప్పనిసరి ఎక్కడో కిరాణా కొట్లోనో ఎక్కడో అప్పు చేయక తప్పేది కాదు. రెంట్ కూడా వరసనే కట్టడానికి కూడా వీలయ్యేది కాదు. ఒకసారట ఆయన రెంట్ సంగతి పక్క నుంచి కనీసం కరెంటు ఛార్జీలు కూడా కట్టలేకపోతే ఇంటి ఓనరు రాత్రిపూట కరెంటు తీసేశాడట కొన్ని రోజులు. అలాగా చీకట్లో 2 పిల్లలను పెట్టుకుని ఉన్నాం అని రాసుకున్నారు ఆయన. ఇంకా ముందుకెళ్లి కొన్ని నెలలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే, వాళ్ళిద్దరూ కూడా, శోభన్ బాబు గారు ఆయన భార్య, వాళ్ళిద్దరూ కూడా తిండి తగ్గించుకుని పిల్లలిద్దరికీ బిస్కెట్లు పెడుతూ ఉండేవాళ్ళట. అంత భయంకరమైనటువంటి దుర్భర ఆర్థిక పరిస్థితుల్లో ఆయనకి
నమ్మకం తగ్గిపోయి కొంచెం భయం పెరగడం మొదలైంది. అసలు ఉండగలనా నేను, ఎన్ని రోజులు ఇలాగా ముందుకు వెళ్ళగలను, ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయా, ఎందుకు వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ, ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందామని ఆయన భార్యతో చర్చించి నిర్ణయించుకుని ఒకరోజు దాదాపుగా సామాన్లంతా సర్దేసేసుకుని ఇక రేపో ఎల్లుండో వెళ్లిపోదాం అనేటటువంటి స్థితికి కూడా వచ్చారటండి. అలాంటి రోజుల్లో ఒకరోజు రాత్రి 11 గంటలకి ఎవరో తలుపు కొట్టారు. ఎవరు తలుపు కొట్టారు? ఇప్పుడు ఇంటి ఓనర్ ఏమైనా వచ్చాడా, నేను అద్దె ఇవ్వడం ఆలస్యమైంది అనుకుంటున్నాడా, లేకపోతే పచారీ కొట్టతను ఏమైనా వచ్చాడా అని భయపడుతూ మొత్తానికి ఎలాగైతే తలుపు తీశారు. తలుపు తీస్తే వచ్చినతను తమిళంలో రాజ్యం పిక్చర్స్ నుంచి వచ్చాను నేను, మీకు నర్తనశాల అని ఒక సినిమా తీస్తున్నారు, దాంట్లో వేషం ఉంది, అది చెప్పడానికి వచ్చానని రాత్రి 11 గంటలకు ఆయన తలుపు కొట్టాడు. ఆయన కాస్త నమ్మకం కలిగింది, కొంచెం ధైర్యం వచ్చింది. ఒక సినిమా వచ్చింది అంటే ఇంకో 2 నెలలు నడుస్తుంది, అందుకని సర్లే ఎలాగూ ఈ ఒక్క పాత్ర చూసి ప్రయత్నిద్దాం అనుకుని కొంచెం సంతోషించి మర్నాడు పొద్దున్నే ఆ రాజ్యం పిక్చర్స్ ఆఫీస్కి వెళ్లారు. అది నర్తనశాల సినిమా. ఆ సినిమాలో అభిమన్యుడి వేషం. ఆ రోజుల్లో అభిమన్యుడు ఇలాంటి అందగాడైనటువంటి వేషాలకి పెట్టింది పేరు హర్నాథ్ గారు. నిజంగా ఆయన పెట్టుకోవాల్సింది, కానీ దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు ఎట్లాగైనా సరే ఈ శోభన్ బాబు అనేటటువంటి అందమైన నటుడికి ఈ పాత్ర ఇవ్వాలని ఆయన పట్టుబట్టి వేషం ఈయనకి ఇప్పించారు. పైగా అర్జునుడిగా ఎన్టీ రామారావు గారు ఆయన పక్కన వేషం వేయడం, కాంతారావు గారు, సావిత్రి, ఎస్వి రంగారావు, రేలంగి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్లతో ఆయనకి నటించేటటువంటి అవకాశం ఈ నర్తనశాలతో దొరికింది. మొత్తానికి ఆ విధంగా ఆ అభిమన్యుడి వేషం ఈయన్ని మద్రాసు నుంచి వెళ్లకుండా చేసింది. కానీ ఇంకా ఆయన ఆర్థిక ఇబ్బందులు గాని, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఆయనకి వెసులుబాటు గాని ఇంకా దొరకలేదు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక సంఘటన జరిగిందటండి. ఆయన ఆ రోజుల్లో వచ్చిన ఇంటర్వ్యూలు రాసుకున్నారు. వాళ్ళ పాపకి పుట్టినరోజు కొంచెం మంచి డ్రెస్సులు, కాస్త బొమ్మలు కొందామని ఆయన చూసుకుంటే డబ్బులు లేవు. సరే ఎవరిని అడగాలి, నర్తనశాల సినిమా షూటింగ్ జరుగుతోంది కాబట్టి ఆయన్నే అడుగుదామని బస్ ఎక్కి ఆ నర్తనశాల ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్లారు. ప్రొడక్షన్ ఆఫీసు వాళ్ళ ఇల్లు ఒకటే. ఆ ప్రొడ్యూసర్ గారి పేరు శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మీరాజ్యం ఒకప్పటి హీరోయిన్. వాళ్ళిద్దరూ కలిసి రాజ్యం పిక్చర్స్ అనే పేరుతోటి సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. వెళ్లారు, బస్ ఎక్కి దిగి ఇంటికి వెళ్లారు. వెళితే వాళ్ళిద్దరూ లేరు ఇంట్లో. అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు, ఎప్పుడు వస్తారంటే సాయంకాలం 7 వస్తారన్నారు. అప్పటికి 4 ఎంతో అయింది. కూర్చున్నారు. 4, 5, 6, 7 వాళ్ళు ఇంకా రాలేదు. 8, 4 గంటలకు వచ్చారు. ఓపిక కూర్చున్నారు. ఆయనకున్న ఒకటే కోరిక ఏమిటంటే ఎలాగైనా సరే డబ్బులు తీసుకెళ్లి పాపకి పుట్టినరోజుకి మంచి డ్రెస్సు, కొంచెం బొమ్మలు కొందామని ఆయన ఆలోచన. 8 గంటలకు ఆయనకు వచ్చాక ఆయనకి విషయం చెప్పారు, ఇలా పాప పుట్టినరోజు అండి, మీరేమైనా అడ్వాన్స్ ఇస్తారేమో, అడ్వాన్స్ ఇచ్చేసే ఉంటారు, కనీసం 200-300 కావాలండి అని అడిగారు. ఆయన ఏమన్నారంటే, ఇవాళ శనివారం కదయ్యా, రేపు ఆదివారం, నేను ఎల్లుండి కానీ ఇవ్వలేను, నేను ఇప్పుడు నా అకౌంటెంట్లు అందరూ వెళ్లిపోయారు ఇంటికి అని అన్నారు ఆయన. సరే నీ విషయం చెప్పారు, లేదండి ఇలాగ పుట్టినరోజు, మీరు ఎలాగైనా కానీ సహాయం చేయాలి అని. ఆయన ఏమన్నారంటే, అయితే ఒక పని చేస్తాను అబ్బాయి, చెక్కు రాసిస్తాను, ఇంతకంటే నేను వేరే సహాయం చేయలేను, నా దగ్గర కూడా క్యాష్ లేదు అన్నారు. చెక్కు రాసిచ్చారు. ఆ రోజేమో శనివారం బ్యాంకులు ఉండవు కదా, ఏం చేయాలి? ఆయన చెక్కు తీసుకుని మిత్రుడు కొమినేని శేషగిరిరావు దగ్గరికి వెళ్లి, అబ్బాయి చెక్కు నీ దగ్గర పెట్టుకుని కనీసం నీ దగ్గర ఒక 200 ఉంటే ఇవ్వు, నీకు మళ్ళా సోమవారం చెక్కు మార్చిస్తాను అని ఆయన దగ్గర 200 తీసుకుని అలాగా ఆ రోజు వాళ్ళ పాప మొదటి పుట్టినరోజుని ఉన్నంతలో ఆయన ఏమాత్రం అసంతృప్తి లేకుండా జరుపుకోగలిగారు. ఇదండి ఈ నర్తనశాలలోని అభిమన్యుడు శోభనబాబు గారిని మద్రాసు నుంచి వెళ్లిపోకుండా చేస్తే, ఇంకొక అభిమన్యుడు ఈయన నట జీవితంలో ఒక మలుపుకి దారితీశాడు. ఆర్థిక ఇబ్బందులు మాత్రం తీర్చలేదు. జీవితం అండి ప్రతి వాళ్ళకి పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ పాఠాలు చాలా మృదువుగా ఉంటాయి, కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ పాఠాల్లోని సందేశాలని అందుకుని భవిష్యత్తుని సరిగ్గా దిద్దుకుంటే విజేతలవుతారు. ఆ పాఠాలు నేర్చుకోలేకపోతే అపజయాల్లోనే మిగిలిపోతుంటారు. బహుశా శోభన్ బాబు గారికి మొట్టమొదటి రోజుల్లో ఎదురైనటువంటి ఈ కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కలిసి ఆయనకి భవిష్యత్తులో ఆర్థిక క్రమశిక్షణ నేర్పాయేమో అనిపిస్తుందండి. ఆ ఆర్థిక క్రమశిక్షణ ఆయన పెంపొందించుకోవడమే కాక చాలా మందికి నేర్పారు కూడాను. వీటన్నింటికీ పునాది
ఆయనకి గుణపాఠాలు, ఆయనకి పాఠాలు చెప్పినటువంటి ఈ అనుభవాలు అనుకోవచ్చు. నర్తనశాల అయ్యింది, అందులో అభిమన్యుడి వేషం ఉంది, పాట అయితే ఉంది, కానీ ఆ తర్వాత కూడా వేషాలేమీ ఎక్కువగా రాలేదు. మళ్ళీ చిన్న చిన్న వేషాలే ఆయనకి మొదలైనవి. ఎలాగంటే కర్ణ అని తమిళ సినిమా, దాంట్లో శివాజీ గణేశన్, రామారావు గారు ఉన్నారు ఇద్దరు. దాంట్లో చంద్రుడు చిన్న వేషం. నవగ్రహ పూజా మహిమ అని ఇంకో సినిమా వచ్చింది, దాంట్లో కాంతారావు గారు హీరో, ఈయనకో చిన్న వేషం. మైరావణ, దాంట్లో కూడా ఒక చిన్న వేషం. దేశద్రోహులు, ఎన్టీఆర్ గారు హీరో, శోభన్ బాబు గారు ఒక చిన్న వేషం. సుమంగళి, అక్కినేని నాగేశ్వరరావు గారి హీరో, శోభన్ బాబు గారు ఒక పాట. అప్పటికేమైందంటే దాదాపుగా ఐటమ్ సాంగ్స్ అంటాను చూడండి ఈ రోజుల్లో, అలాగా శోభన్ బాబు గారు ఒక్కొక్క పాట కోసం ఈయన తీసుకుంటూ ఉండేవాళ్ళు. సుమంగళిలో జయంతి గారితో కలిసి ఒక పాట, ప్రమీలార్జునిలో చిన్న వేషం, ప్రతిజ్ఞాపాలనలో చిన్న వేషం, ఇలా చిన్న చిన్న వేషాలే. కానీ శోభన్ బాబు అనే నటుడు ఉన్నాడు అని తెలుస్తోంది. కాకపోతే పెద్ద గుర్తింపు, అందరూ ఆయన వెతుక్కుంటూ రావడం, ఈ వేషం శోభన్ బాబుకే ఇవ్వాలి అనడం ఆ రోజులు రాలేదు ఇంకా. అట్లాంటి రోజుల్లో ఆయనకి మొట్టమొదటి పెద్ద మలుపు అని చెప్పుకోదగిన సినిమా వీరాభిమన్యు. ఆ వీరాభిమన్యు ఏమైందంటే, అది ఆ రోజుల్లో చాలా భారీ బడ్జెట్ తో నిర్మించబడిన సినిమా. 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారటండి ఆ రోజుల్లో. దాంట్లో టైటిల్ రోల్ వెయ్యాలి అంటే మళ్ళీ హర్నాథ్, రామకృష్ణ ఇలాంటి వాళ్ళు వెయ్యాల్సింది. కాకపోతే ఏమైందంటే, వాళ్ళు అప్పటికే సాంఘిక చిత్రాల్లో వేరే హీరో పాత్రలకి సెటిల్ అయ్యి ఉన్నారు కాబట్టి కొత్త కుర్రవాడైతే బాగుంటుంది అని దర్శకుడు వి మధుసూదనరావు గారు చెప్పారు. అప్పుడు శోభన్ బాబు గారికి కొంచెం గుర్తింపు ఉంది కదా, ఇంతకు ముందు నర్తనశాలలో ఆయన అభిమన్యుడి వేషం వేస్తున్నారు, ఈయన్ని పిలిచారు, మేకప్ టెస్ట్ చేశారు. చేస్తే నిర్మాత గారు అన్నారు, ఈ కుర్రాడు చాలా సన్నగా ఉన్నాడు, ఇతను పనికిరాడు అని. కాకపోతే దర్శకుడు వచ్చి వి మధుసూదనరావు గారు, లేదు లేదు, ఈ కుర్రాడు పనికి వస్తాడు, కావాలంటే ప్యాడింగ్ చేద్దాం, ఈ కుర్రాడినే పెట్టుకోవాలి, ఇతని మొహం చాలా అందంగా ఉంటుంది, కొత్తగా కనిపిస్తుంది, హర్నాథ్, రామకృష్ణ అయితే ఆ సాంఘిక చిత్రాల వాసనలు ఉంటాయని చెప్పి ఆయన ఎలాగైతే శోభన్ బాబు గారినే ఆ టైటిల్ రోల్ కి ఒప్పించారు. ఈయనకి చాలా ఆనందం వేసింది, ఎందుకంటే మొట్టమొదటిసారిగా సినిమా అంతా ఉండేటటువంటి అవకాశం, పైగా టైటిల్ రోల్. ఒక విధంగా చెప్పుకోవాలి, వీరాభిమన్యులో హీరో ఎవరంటే వీరాభిమన్యుడే కాబట్టి శోభన్ బాబు గారు హీరో అవుతారు. చాలా ఆనందించారు. కాకపోతే ఆ సినిమా షూటింగ్ లోకి వెళ్లేసరికి ఆయన దానిలో ఉన్న ఇబ్బంది తెలిసింది. ఎందుకు, ఈ సినిమాలోనే ఆయనకి పెద్ద పెద్ద సంభాషణలు ఉన్నాయి. అంతవరకు ఆయన చేసిన సినిమాల్లో చిన్న చిన్న సంభాషణలు, ఏదో పాటల్లో పెదాలు కదపడం తప్పితే ఈయన ఇంత హావభావాలు చూపించాల్సినటువంటి అవకాశం, సందర్భం రాలేదు. దీంట్లో పెద్ద పెద్ద సీన్లు, పెద్ద పెద్ద డైలాగులు. అందులోనేమో వి మధుసూదనరావు గారు చాలా పర్ఫెక్షనిస్టు. ఈయన ఎప్పుడైనా సంభాషణ సగం వరకు చెప్పి మధ్యలో ఆగిపోయి మళ్లీ కట్ చెప్పి మళ్లీ మొదలు పెట్టి, దాంతో ఆయనకి చాలా చిరాకు వస్తూ ఉండేది. చాలా సార్లు కోపడుతూ ఉండేవాళ్లు. ఆయన కోపడడంలో చాలా స్పెషలిస్ట్ వి మధుసూదనరావు గారు. ఇలా ఈయన సంభాషణ మధ్యలో ఆగిపోవడం, ఆయన కోపడడం, ఈయనేమో మళ్ళా దానికి బాధపడడం, ఇట్లా షూటింగ్ కొంచెం రఫ్ ప్యాచెస్ లో నడుస్తూ ఉండగా ఒకరోజు ఒక సంఘటన జరిగింది. అదేమైందంటే, దాంట్లో రాజనాల గారితోటి గదా యుద్ధం చేసేటటువంటి దృశ్యం అంతా సెట్ చేశారు. ఫైట్ మాస్టర్ వచ్చి, అసలు ఆ దృశ్యం ఎందుకు మొదలు పెట్టారంటే, శోభన్ బాబు గారు ఇలా పెద్ద పెద్ద సంభాషణలు చెప్పలేకపోతున్నారు, పొల్లే కొన్ని రోజులు దీన్ని ఆపి ఈ దృశ్యం తీద్దామని ఆ గదా యుద్ధం పెట్టారు. శోభన్ బాబు గారు గద లేపాలి, ఆయన గద అడ్డం పెట్టాలి రాజనాల, వెంటనే తల వెనక్కి తిప్పుకోవాలి, ఇది దృశ్యం. అప్పటికే రాజనాల గారు నంబర్ 1 విలన్, విపరీతమైనటువంటి పేరుంది, ఆయన హైలీ డిమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు ఆ సందర్భానికి. సరే, ఈయన గద లేపారు ఒకసారి, ఆయన తల వెనక్కి తిప్పుకోవడం ఏదో ఆలస్యం అవడం, మొత్తానికి టైమింగ్ తప్పింది. ఈ అభిమన్యుడి వేషంలో ఉన్న శోభన్ బాబు గారి గద వెళ్లి రాజనాల నుదుటి మీద తగిలింది, ఆయనకి రక్తం రావడం మొదలైంది. ఇంకేం చేస్తాడు, అప్పటికే ఎంతో డిమాండ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ యాక్టర్ ఆయన వెంటనే గద కింద పడేసి, అసలు ఈ కుర్రాన్ని ఎక్కడ తీసుకొచ్చారు, ఇతనికి యాక్షన్ రాదు, టైమింగ్ రాదు, ఇలాంటి వాడితో అయితే నేను చెయ్యను, ఇతను మార్చేసేయండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి మొత్తం అస్త్ర సన్యాసం చేసి సెట్ లో నుంచి వెళ్లిపోయారు. డైరెక్టర్ గారు కూడా ఏం చేస్తారు, ఆయన కూడా అప్సెట్ అయిపోయి ప్యాకప్ చేసేసి అందరిని వెళ్ళిపోమన్నారు. ఇంకా శోభన్ బాబు గారికి ఏడుపు ఒక్కటే తక్కువ. నిజంగా ఆయన మేకప్ రూమ్ లోకి వెళ్లి మేకప్ తీసేసుకుంటూ కంటి నీటి పర్యంతం అయితే ఆ మేకప్ మ్యాన్ చెప్పాట, బాధపడకండి శోభన్ బాబు గారు, ఇలాంటివి సామాన్యమే, మొదట్లో ఇలా జరుగుతూ ఉంటాయి, కొంచెం నువ్వు ఓర్పు పట్టండి, కొంచెం ఆగండి అని చెప్పి ఆయన చెప్పాట. సరే, ఆ రోజు వేషం తీసేసి ఇంటికి వెళ్లారు.
ఇంటికి వెళ్ళిన కానీ ఇంత అవమానం, ఆయనతో నిందింపజేసుకోవడం, ఈయన మూలాన షూటింగ్ ఆగిపోవడం ఇవన్నీ భరించలేకపోయారు. ఆ టెన్షన్ తోటి ఆయనకి జ్వరం కూడా 102 డిగ్రీలు 103 డిగ్రీల జ్వరం కూడా వచ్చేసింది. సరే భార్య దగ్గర కూర్చుని, శాంతాన్ని మనకి ఇది సరైన ఫీల్డ్ కాదు, అసలు ఇది నాకు సరైనది కాదేమో, అనవసరంగా వచ్చానేమో, నేను దీనికి పనికిరానేమో, ఇలాగైపోయింది, షూటింగ్ కూడా సరిగా జరగడం లేదు, నేను చెప్పలేకపోతున్నాను, చిన్న చిన్న వేషాలు అయితే కానీ పెద్ద వేషాలకి నేను పనికిరానేమో, ఇప్పటికే 4 పిల్లలు, అప్పటికి ఇంకొక 2 అమ్మాయిలండి, 4 పిల్లలు, వీళ్ళందరినీ పోషించాలి, నాకు నమ్మకం లేదు, ఓ పని చేద్దాం, నేను రేపు వెళ్ళి చెప్పేస్తాను వాళ్ళకి, నేను పనికిరానండి అభిమన్యుడి వేషానికి, దయచేసి నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతానని చెప్పేసి రేపు చెప్పేస్తాను అని చెప్పారు. ఆవిడ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం ఏమో, నేను అసలు ఈ ప్రొఫెషన్ కి పనికిరాను, ఈ నటనకే నేను పనికిరాను, నేనేమైనా సరే చెప్పేస్తాను అని ఆయన నిర్ణయించుకున్నారు. జ్వరంతో పడుకున్నారు. మర్నాడు వెళ్లి ఏమైనా సరే చెప్పేసేద్దామని ఆయన మానసికంగా సంసిద్ధులై సెట్కి వెళ్లారు. సెట్కి వెళ్ళగానే వి మధుసూదన్ రావు గారు ఉన్నారు. ఆయన ఎందుకనో కానీ చాలా మంచి మూడ్ లో ఉన్నారు. ఉండి ఆయన శోభనబాబు రావగానే, వచ్చావు కదా వెంటనే వేసుకో, మేకప్ వేసుకో, మేకప్ రెడీ చేయండి అయ్యా అన్నారు. ఈయన చెబుదాం అనుకుంటూ ఆ జ్వరం నీరసంలో ఎందుకో చెప్పలేక సర్లే అని మేకప్ రూమ్ లోకి వెళ్లారు ఇష్టం లేకుండానే. మేకప్ అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్లి చెబుదామని అప్పుడు కూడా మళ్ళా నోరు విప్పబోయేంతలో ఆయన ఓకే షార్ట్ రెడీ అన్నారు. ఆయనకి సరే నేను ఇంత బాగా చేయకపోయినా గానీ నన్ను ఏమి అనలేదు ఈ రోజు, మళ్ళా నన్ను సెట్ లోకి రమ్మన్నారు, మళ్ళా వేషం వేయిస్తున్నారంటే ఆయనకి నా మీద నమ్మకం ఉంది అని మొత్తానికి ఏమైందో కానీ ఆయన సెట్ లోకి వెళ్లారు. ఆ డైలాగ్ ఏమిటి, ఇంతకు ముందు 4-5 సార్లు ఆయన చెప్పలేక ఆగిపోయినటువంటి సంభాషణ, అంతకుముందు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారేమో, మరి ఇప్పుడు కూడా అంతో ఇంతో ఆయన ఆత్మవిశ్వాసం కూడా ఇచ్చారేమో. ఆ సెట్ లోకి వెళ్ళగానే డైలాగు ఆయన శుభ్రంగా చెప్పేశారు గడగడ. మొత్తం ఆ సీన్ అయిపోయింది. అయిపోయేసరికి ఒక్కసారి వి మధుసూదన్ గారి దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఇలాంటి డైలాగ్ అంతా మరి ఏం చేసావయ్యా, అన్ని రోజులు అంత ఇబ్బంది పెట్టావు, ఇలా చేయొచ్చు కదయ్యా, ఇలా చేస్తే నాకు కూడా ఇబ్బంది ఉండదు కదా అని అన్నాడు ఆయన. దాంతో ఇంకొంచెం ఈయనకి ఆత్మవిశ్వాసం పెరిగింది. వెంటనే నెక్స్ట్ షాట్ పెట్టారు. అది కూడా భారీ డైలాగ్, అది కూడా ఒక్క ఊపులో చెప్పేశారు ఆయన. ఇలా ఆయనకి ఏదైనా సరే నమ్మకం కదండి మనిషిలో చాలా మార్పు కలిగిస్తుంది. ఆయన ఇచ్చినటువంటి నమ్మకం, పైగా ఈయన అంతకు ముందంతా ఫెయిల్ అయి ఉండడం, ఇవన్నీ కలిసి మొత్తానికి ఆయన్ని ఒక ట్రాక్ లో పెట్టి అద్భుతంగా సంభాషణలు చెప్పారు. అక్కడి నుంచి షూటింగ్ అంతా కూడా స్ఫూర్తిగా జరిగిపోయింది. ఆ శోభన్ బాబు గారు అంత కష్టపడి వెళ్లిపోదాం అనుకుని కూడా చాలా బ్రహ్మాండంగా చేసినటువంటి ఆ సంభాషణలు ఒకసారి విందామా? వచ్చాను దేవి, అంతులేని ఆనందం తీసుకొచ్చాను. దేవి, ఈనాడు నా మనస్సు మయూరమై నాట్యం చేస్తున్నాయి, ఆశలు అశ్వాలై పరుగులు తీస్తున్నాయి. ఏదో అవ్యక్త మధుర పారవశ్యం నన్ను ఆవహించి మరే ఊహకు తావివ్వడం లేదు దేవి. ఈ దాసురాలి అదృష్టం స్వామి. అవును, అది మన అదృష్టమే దేవి. నీ స్వామి అఖండ కీర్తివంతుడై అమరశోభతో ప్రకాశించబోతున్నాడు. వేదిక అంతర్గత రత్నంలా ప్రకాశం దాచుకున్న నీ ప్రియుడు బహిర్గమించి తన ప్రకాశంతో లోకాన్నే వెలిగించబోతున్నాడు. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. ఆచార్య ద్రోణుడు రేపు పద్మవ్యూహం పన్నుతాడట. ఏకైక సూర్యుడైన ఈ అభిమన్యుడు ఆ మొగ్గరాన్ని బుద్ధి చేసి విజయం సాధించి కథ ముగించబోతున్నాడు దేవి. స్వామి కలవరపడకు దేవి. కౌరవ సేనా సమూహమంతా ఒక్కమ్మడిగా చుట్టుముట్టిన నీ నాథుడు పట్టుబడని తలవంచడని నీకు తెలియదు. 7 రేపుల మధ్య ఈ మాపు అడ్డు రాకుంటే ఈ పాటికి అరివీరులందరూ అంతరించుండేవా. ఒక్కనాడు యుద్ధానికి వెళ్ళవద్దని కోరుతున్నాను. నిరుత్సాహానికి ఆటపట్టాయి నాథుని వీరవ్రతాన్ని ప్రోత్సహించిన విరాటనందినేనా ఈ తిరిగి ముందు పోసేది. ఒక్కసారిగా కోటి ఈటెలు గుండెల్లో గుచ్చిన, శతకోటి శరాఘాతాలతో శరీరం నొచ్చినా చెలించని నన్ను నేడు రణమ్మానమని నీవన్న ఒక్క పిరికి మాట చిత్రాద చేస్తున్నది దేవి, చిత్రాద. అవండి ఆ డైలాగులతోటి మొత్తానికి ఆయన మళ్ళా ఆత్మవిశ్వాసాన్ని కూడా తీసుకుని షూటింగ్ కొనసాగించారు. షూటింగ్ అంతా అయిపోయింది. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రివ్యూ వేశారు. సినిమా ప్రివ్యూకి అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళందరూ వచ్చారు. ఆ సినిమాలో ఎప్పుడైతే ఈయన్ని విసుక్కున్నటువంటి రాజనాల గారు కూడా శోభన్ బాబుని కౌగలించుకుని బ్రహ్మాండంగా చేసేవయ్యా అన్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇప్పటికి కూడా చూడండి, మీరు యూట్యూబ్ లో ఉంది. ఆ సినిమా చూస్తే శోభన్ బాబు గారు ఇందాక చెప్పినటువంటి డైలాగ్స్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారని అందరూ అభినందించడంలో ఏమాత్రం పొరపాటు లేదనిపిస్తుంది.
ఇదండి సినిమా. ఈ సినిమా కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. 12 కేంద్రాల్లోనూ 15 కేంద్రాల్లోనూ శతదినోత్సవం కూడా చేసుకుంది. శోభన్ బాబు గారిని హీరో అని ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ గుర్తుపెట్టుకున్నారా? ఏమైంది? మరి ఇంత అద్భుతమైనటువంటి విజయవంతమైన సినిమా వచ్చాక ఏమై ఉండాలి ఆయన భవిష్యత్తు? మీరు ఎక్కడైనా చదివితే చాలా చోట్ల రాస్తారు, శోభన్ బాబు గారికి వీరాభిమన్యు తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అని. కానీ అది నిజమేనా? నిజం అవునో కాదో శోభన్ బాబు గారి మాటల్లోనే విందాం. వీరాభిమన్యు చాలా గొప్ప హిట్ అయింది. 15 సెంటర్స్ లోనే ఎంతో 100 days అప్పుడే ఆడింది. నాకు కూడా నటుడుగా చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే ఆ తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ ఎవరు తీయలే. మైథలాజికల్ కాస్ట్లీ అని కానివ్వండి, లేకపోతే సోషల్ అడ్వెంట్ ఆఫ్ సోషల్ మూవీస్ రావడం వల్ల కానివ్వండి, ఎవరు తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ తీయడానికి సాహసించాల. దాంతో నాకు వచ్చిన ఇబ్బంది ఏమైందంటే, మైథాలజీలో ప్రూవ్ అయ్యాడు, మైథాలజీ బాగానే చేశాడు అభిమన్యుడుగా, హౌ అబౌట్ సోషల్స్? ఇతను సోషల్ పిక్చర్లో ఎలా చేస్తాడో చూడాలి. మరి అది క్వశ్చన్ మార్క్ కదా అన్నారు. దాంతో నాకు క్వశ్చన్ మార్క్ అయింది లైఫ్. సో మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఫ్రమ్ ఏబీసీ. సోషల్ పిక్చర్లో మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేయటం ప్రారంభించాను. దాంతో గడవకుండా కాఫీకుంటే భోజనం లేక, భోజనానికి కాఫీ లేక, 7 లేక, 12 తెల్లారి కాఫీని గురించి గుర్తు రావటం, సరే ఇంకా 6 గంటల టైం ఉంది కదా అని అనుకోవటం, సర్దుకోవటం, ఇలా ఎత్తుపల్లాల జీవితంలో మళ్ళీ ఏమైందంటే చిన్న చిన్న వేషాలు వేయడానికి ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే గడవాలి కదా, నెలకు 250 రూపాయలు కావాలి, అప్పటికే 4 పిల్లలు. అదండి జరిగింది. వీరాభిమన్యు తర్వాత కూడా ఆయన కష్టాలు వీడలేదు. అందులో హీరోగా వేశారు కానీ, హీరోగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కానీ, హీరోగా మాత్రం ఆయన కొనసాగలేదు. దాదాపుగా మళ్ళా 4 సంవత్సరాలు పట్టిందండి. ఆయన ప్రజలు హీరోగా ఆయన గుర్తించడానికి 4 సంవత్సరాలు. 1965లో వీరాభిమన్యు విడుదలైతే 1969లో వచ్చిన మనుషులు మారాలి వరకు కూడా ఆయన చిన్న చిన్న వేషాలు వేస్తూనే కొనసాగారు. ఈ వీరాభిమన్యు తర్వాత ఆయన నట జీవితంలో ఒక మలుపు మనుషులు మారాలి, మరో పెద్ద మలుపు మానవుడు దానవుడు. వాటి విశేషాలు ఇంకా మనం వచ్చేవారం మాట్లాడుకోవాలండి. ఈ 1969లో వచ్చిన మనుషులు మారాలి సినిమా శోభన్ బాబు గారు హీరోగా పనికొస్తాడు అని చిత్ర పరిశ్రమకి, ప్రేక్షకుల్ని కూడా ఒప్పించిన సినిమా అయితే, 1972లో వచ్చిన మానవుడు దానవుడు ఆయనకి స్టార్డమ్ తీసుకొచ్చి ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు అనేలాగా చేసింది. ఆ 2 మైలురాళ్ల వంటి సినిమాల వరకు జరిగిన శోభన్ బాబు గారి నట జీవిత ప్రస్థానం ఈరోజు చూద్దాం. వీరాభిమన్యు సినిమా అయిపోయింది. చాలా బ్రహ్మాండంగా అవకాశాలు వస్తాయనుకున్నారు, కానీ ఏమీ రాలేదు. ఏమీ రాకుండా ఎంత కష్టపడ్డారంటే మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వీరాభిమన్యు సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఆయనకి ఇంకొక సినిమా వచ్చింది. ఆ సినిమా పరమానంద శిష్యులు కదా. దాంట్లో కేవలం 1500 రూపాయల కోసం తాచుపాముని మెడలో వేసుకుని శివుడి పాత్రలో కొన్ని గంటల పాటు ధరించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఈ వీరాభిమన్యు విడుదలైన మరుసటి సంవత్సరమే అదే నిర్మాతలు గూఢచారి 116 అన్న సినిమా తీశారు. ఆ గూఢచారి 116 సినిమాలో కృష్ణ గారు హీరో, శోభన్ బాబు గారికి చాలా చిన్న పాత్ర. ఎంత విచిత్రమో చూడండి. అంతకు ముందు సంవత్సరమే వాళ్లే తీసిన సినిమాలో ఈయన హీరో, సినిమా బ్రహ్మాండంగా ఆడింది. కానీ ఒక సంవత్సరంలోనే మళ్ళా ఈయన అతి చిన్న పాత్రతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంత విచిత్రంగా ఉంటుందండి ఈ చిత్రసీమ. ఆయనకి తెలుసు అదంతాను. అందుకని చిన్న పాత్రలు అయినా కానీ మొత్తానికి పట్టు వదలకుండా ఆయన కొనసాగించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఇంకో సంఘటన ఏమైందంటే, ఓసారి ఓ నిర్మాత వచ్చి శోభన్ బాబు గారికి, మీరు వీరాభిమన్యు తర్వాత చిన్న చిన్న వేషాలు వేసినా నాకు పర్వాలేదండి, వీరాభిమన్యులో మీ పాత్ర చూసి, మీ నటన చూసి మిమ్మల్ని కొత్త సినిమాలో బుక్ చేసుకుంటున్నాను, ఈ సినిమాలో హీరోయిన్ జయలలిత అని చెప్పారు. జయలలిత అంటే ఆ రోజుల్లో అప్పుడే పైకొస్తున్నటువంటి హీరోయిన్, కానీ చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్. పెద్ద పెద్ద హీరోలు అందరి పక్కన వేస్తున్నారు. శోభన్ బాబు గారికి వీరాభిమన్యు తప్ప బ్రహ్మాండంగా పేరు తెచ్చిన సినిమా లేదు. అలాంటిది ఆయన పక్కన జయలలిత హీరోయిన్ అనగానే ఆయన చాలా ఆనందపడ్డారు. ఆ నిర్మాత ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఈయనకి. ఈయన ఇంకా అప్పటి నుంచి రోజులు లెక్క పెడుతున్నారు. వచ్చే వారం పిలుస్తాడు, వచ్చే వారం పిలుస్తాడు, వచ్చే వారం పిలుస్తాడు అని. 1 వారం, 2 వారం, 3 వారాలు, 4 వారాలు అయిపోయింది.
ఆ హీరో గారు ఎక్కడ, ఆ నిర్మాత గారు ఎక్కడ కనపడలేదు. ఈయన ఇలా సినిమాల కోసం ఎదురు చూస్తూ కుంటుకుంటూ ఈయన నట జీవితం కొనసాగుతుంటే ఈయన తర్వాత వచ్చిన కృష్ణ తారాజువలాగా దూసుకుపోతున్నారు అదే రోజుల్లో. ఆ తర్వాత వచ్చిన చంద్రమోహన్ గారికి కూడా సినిమాలు బాగానే ఉన్నాయి. ఈయన మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎవరిస్తారని ఎదురు చూస్తున్నారు. ఓ నెల రోజుల తర్వాత మళ్ళా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన లేడు. 2-3 సార్లు తిరిగితే ఆయన కనపడలేదు. ఇలా లాభం లేదనుకుని ఒకరోజు పొద్దున్నే వెళ్లి కూర్చున్నారు. సాయంకాలం ఎప్పుడో వచ్చాడు ఆ నిర్మాత. ఈయనేమో బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. ఇదేమిట్రా చూసి కూడా లోపలికి వెళ్ళిపోయాడు అనుకుని, సర్లే మంద కదా అవసరం అనుకుని శోభన్ బాబు గారు ఆయన ఆఫీసులోకి వెళ్ళారు. ఏమిటయా చెప్పు, ఎవరు నువ్వు అన్నారు ఆయన. అదేమిటండి, నేను శోభన్ బాబుని, మీరు నెల క్రితం వచ్చి నాకు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, జయలలిత హీరోయిన్ అని చెప్పారు కదా అని ఈయన గుర్తు చేశాడు. అవునవును, నువ్వు శోభన్ బాబు కదా, నిజమే కానీ ఆ సినిమా తీయట్లేదయ్యా అన్నారు. అదేంటి సార్, జయలలిత హీరోయిన్ అని కూడా చెప్పారు కదా, ఇప్పుడు తీనంటున్నారు ఏమిటి అంటే, నిజమే అప్పుడు తీద్దాం అనుకున్నాను, జయలలిత దగ్గరికి వెళితేసరికి వాళ్ళ అమ్మగారు చెప్పారు, చిన్న నటుల పక్కన మా అమ్మాయి నటించదు, పెద్ద హీరోలు అయితే చెప్పండి లేకపోతే వద్దు అన్నారు, అందుకని నేను డ్రాప్ చేస్తున్నాను అయ్యా అని చెప్పారు. ఏం చేస్తారు ఆయన, ఏమనలేరు, ఆయన డిమాండ్ చేసే స్టేజ్ కాదు. అలాగే ఉసూరు అనుకుంటూ వెనక్కి వచ్చేశారు. ఇలా జరుగుతూ వచ్చిందండి ఆయన కెరీర్. వీరాభిమన్యు తర్వాత 1969 వరకు దాదాపుగా 33 సినిమాలు, 5 సంవత్సరాలు 33 సినిమాలు. ఆ 33 సినిమాల్లో కూడా ఒకసారి ఆయనకి సోలో హీరోగా నటించేటటువంటి అవకాశం వచ్చింది, కానీ అది కూడా ఆయన కెరీర్ కి పెద్దగా ఏమీ దోహదం చేయలేదు. ఇంకా ఎలాంటి వేషాలు వేశారంటే, సహ హీరో అంటే సహ కథానాయకుడు, కో హీరో, లేకపోతే 2-3 హీరోల్లో ఒకళ్ళు, ఇంకా సినిమాల్లో ఒక పాటలో వేషం, లేకపోతే ప్రధాన పాత్ర వేరే వాళ్ళు, ఈయన చిన్న పాత్ర వేయడం, ఇలాగా చిన్న పాత్రలు వేస్తూ దాదాపుగా 4 సంవత్సరాలు గడిపారు. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాం, గూఢచారి 116లో కృష్ణ గారికి 3వ సినిమా ఆయన సూపర్ హీరో అయిపోతే ఈయన ఒక చిన్న పాత్రతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రైవేటు మాస్టారు అని ఒక సినిమా వచ్చింది ఆ మరుసటి సంవత్సరం. దాంట్లో కృష్ణ గారితో పాటుగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్ హీరో, దాంట్లో కూడా శోభన్ బాబు గారు చిన్న పాత్ర. ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారంలో నారదుడు పాత్ర ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. ఆ నారదుడు అయ్యాక మళ్లీ వరుసనే 4-5 నారదుడు పాత్రలు వచ్చినాయట. కాకపోతే ఆయనకి తెలుసు అసలు పౌరాణికాలకి కాలం చెల్లిపోయింది, మళ్లీ ఇలా నారదుడు ముద్ర వేస్తే కనుక మళ్ళా నేను నారదుడిగా మిగిలిపోతాను అని ఆయన సినిమాలు తక్కువైనా కానీ ఆ పాత్రలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పుణ్యవతి అని 1967లో మళ్ళా ఎన్టీ రామారావు గారి హీరో, శోభన్ బాబు గారు చిన్న పాత్ర. పూలరంగడు అక్కినే నాగేశ్వరరావు గారు హీరో, శోభన్ బాబు గారు చిన్న పాత్ర. ఆడపడచ్చు మళ్ళా ఎన్టీ రామారావు గారు పక్కన శోభన్ బాబు గారు. అట్లా చిన్న పాత్రలు వేయడం, లేకపోతే ఒక పాటలో నటించడం అలా జరుగుతూ వచ్చినాయి. కొన్ని హీరోలుగా వేశారు, కానీ శోభన్ బాబు హీరోగా నటించినటువంటి సినిమా మనం చూడాలి అని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తేటువంటి సినిమాలు మాత్రం ఏం చేయలేదు. బంగారు పంజరం అని బిఎన్ రెడ్డి గారి సినిమా వచ్చింది, దాంట్లో హీరో, కానీ ఆ సినిమా ఆడలేదు. మళ్లీ వెంటనే విచిత్ర కుటుంబం అని ఎన్టీ రామారావు గారి సినిమా, దాంట్లో ఒక పాటలో నటించారు. మళ్ళా బుద్ధిమంతుడు ఎన్టీ రామారావు గారి, అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా, దాంట్లో ఒక పాటలో నటించారు. ఇట్లా 1969 వచ్చింది. 1969లో మనుషులు మారాలి అనేటటువంటి సినిమా ఆయనకి హీరోగా నిలదొక్కునేలాగా చేసింది. ఆ సినిమాని జెమినీ పిక్చర్స్ అని వాళ్ళు తీశారు. నిజానికి ఆ సినిమాలో పెద్ద హీరోయిజం లేదు. శోభన్ బాబు గారు హీరోగా 10 మంది విలన్లు పొడి చేసింది అలాంటిదేమి కాదు, విరోచితమైన పాత్ర కూడా కాదు. నిజానికి అది శోకరసం మూర్తి భవించినటువంటి సినిమా. ఆ సినిమా మహిళా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించి శోకరసాన్ని కరుణ రసాన్ని పైసలుగా మార్చి నిర్మాతకు విపరీతమైనటువంటి లాభాలు ఆర్జించి పెట్టారు. అంతవరకు చిన్న వేషాలు వేసుకుంటున్న శారద గారు ఈ సినిమాతోటి తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోయిన్ అయ్యారు. ఆవిడ మలయాళంలోకి వెళ్లిపోయారు, తెలుగులో సరిగా పాత్రలు లేవని. శోభన్ బాబు గారు శారద గారి కాంబినేషన్ లో వచ్చిన మనుషుల మారాల్లో నిజానికి శోభన్ బాబు గారి పాత్ర మధ్యలోనే ముగుస్తుంది. అయినప్పటికీ ఆ సానుభూతి, కథలో ఉన్నటువంటి కరుణరసం, పాత్రల మీద వచ్చిన సానుభూతి, శోభన్ బాబు గారి పాత్ర మీద కూడా ఆ సానుభూతిని ఆయన్ని హీరోగా తెలుగు ప్రేక్షకులు అంగీకరించేటటువంటి స్థాయికి తీసుకెళ్లింది. ఆయన రాసుకున్నారు ఒక చోట, ఈ మనుషులు మారాలి సినిమా నాకు ఒక స్థిరత్వాన్ని కలిగించింది, ఇంకా పర్వాలేదు, నేను చిన్న వేషాలైనా చిన్న హీరో సినిమాలైనా కానీ కొన్నాళ్లు కొనసాగగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని
ఆయనకి ఇచ్చింది. ఆ సినిమా ఆయన 52వ సినిమా అండి. అంటే వీరాభిమన్యు దగ్గర నుంచి ఈ మనుషులు మారాల వరకు 33 సినిమాలు తీశారు. అది ఒక మైలురాయి. మనుషులు మారాలి తర్వాత ఆయన ఇంకా సినిమా హీరోగా చేశారు. చాలా సినిమాల్లో హీరోలుగా వేస్తూ వచ్చారు. కాకపోతే అంటే ఎక్కువగా ఆ సినిమాలన్నీ కూడా మహిళా ప్రేక్షకుల్ని ఆకర్షించేటటువంటి సినిమాలే కానీ ఇంకా మాస్ ప్రేక్షకులకి దగ్గర అవ్వలేదు ఆయన. హీరో అంటే హీరోనే, కాకపోతే మొదటి వరుసలో లేరు. ఉదాహరణకి ఈ మనుషులు మారాలి అయ్యాక సావిత్రి గారి దర్శకత్వంలో వచ్చిన మాతృదేవత, దాంట్లో మళ్ళీ చిన్న వేషమే వేశారు. భలే గూఢచారి, జగజ్జెట్టీలు, తల్లిదండ్రులు, ఇంటి గౌరవం, ఇద్దరమ్మాయిలు ఇలాంటి సినిమాల్లో హీరోగా వేస్తూ వచ్చారు. ఆ రోజుల్లో ఈయన హీరోగా వేస్తూ మళ్ళా చిన్న చిన్న వేషాలు కూడా కొనసాగించారు. వాటికి ఒక ఉదాహరణ మాయని మమత అని ఎన్టీ రామారావు గారి సినిమా. దాంట్లో శోభన్ బాబు గారు సహ హీరో అనుకోండి, ఇంకొక తరువాతి పాత్ర అనుకోండి, అలాంటి పాత్ర. ఆ మాయని మమతలో ఒక పాటలో ఈయన నటిస్తుంటే డాన్స్ అసిస్టెంట్ ఒక కుర్రాడు వచ్చి చెప్పాట, మీరు చాలా అందంగా ఉంటారు సార్, మీరు డాన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేయగలిగితే మీరు నంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతారు తొందరలోనని. సరే, ఆ కుర్రాడి దగ్గర ఆ డాన్స్ స్టెప్లేవో నేర్చుకుని చేశారు. ఆ కుర్రాడే కమల్ హాసన్. ఆ తర్వాత రోజుల్లో సూపర్ హీరో అయిన కమల్ హాసన్ శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి వీళ్ళందరికీ స్టెప్స్ నేర్పుతూ ఉండేవాడు. ఇట్లా 1969 మనుషులు మారాల తర్వాత వేసిన సినిమాల్లో చెప్పుకోదగిన సినిమాలు 2 ఉన్నాయండి. అదేమిటంటే పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం. వీటి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే ఈ సినిమాలు 2 తీసినటువంటి నిర్మాతే 1972లో శోభన్ బాబు గారితోటి మానవుడు దానవుడు సినిమా తీశాడు. నిజానికి మానవుడు దానవుడు సినిమాతో శోభన్ బాబు గారికి స్టార్డమ్ వచ్చింది, మొట్టమొదటి వరుసలో హీరో అయ్యారు. ఈ పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం సినిమాలు తీసినటువంటి నిర్మాత పేరు పి చిన్నపరెడ్డి. ఆయనతోటి శోభన్ బాబు గారికి పరిచయం ఎలా కలిగింది, అసలు ఆ బ్యానర్ లోకి ఎలా వెళ్లారంటే, ఈ చిన్నపరెడ్డి అన్న ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వాళ్ళ అన్నయ్య ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆయన సినిమాలు తీద్దామని చెప్పి ఆయన కాకినాడలో పనిచేసేవాళ్ళు. కాకినాడలో హర్నాథ్ గారిది కూడా ఆ ఊరే. హర్నాథ్ గారి పరిచయం తోటి మద్రాసు వెళ్ళి సినిమా తీద్దాం అనుకున్నారు చిన్నపరెడ్డి గారు అన్నయ్య. ఆయన గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండడంతో ఈ చిన్నపరెడ్డి గారిని అప్పుడే ఎంఎస్సీ అయితే నువ్వు వెళ్లి మద్రాసులో ఉండి కొంచెం ప్రొడక్షన్ వ్యవహారాలు చూడరా అని తమ్ముడిని పంపించారు. ఆయన పేరు మీదే ఉషశ్రీ పిక్చర్స్ అనేటటువంటి బ్యానర్ మొదలుపెట్టి పసిడి మనసుల సినిమా మొట్టమొదటిసారిగా ప్లాన్ చేశారు. నిజానికి ఆ సినిమా ముందుగా అనుకున్నది హర్నాథ్, బి సరోజ. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒక ప్రొడ్యూసర్ తోటి ఆ సినిమా కూడా మొదలుపెట్టి కొంత షూటింగ్ కూడా అయ్యింది. ఆ తర్వాత ఆ డైరెక్టర్ తోటి ఏదో సమస్య వచ్చి అక్కడతో ఆపేసి అప్పుడే హిట్ అయినటువంటి జంట ఈ మనుషుల మారాలతోటి శోభన్ బాబు, శారద, వాళ్ళిద్దరిని పెట్టి పసిడి మనసుల సినిమాని కొనసాగించారు. ఆ పసిడి మనసుల సినిమా చాలా చక్కగా ఆడింది. అంటే చిన్న సినిమా, తక్కువ బడ్జెట్ లో తీశారు, చక్కటి లాభాలు వచ్చినాయి, చాలా క్రమ పద్ధతిలో తీసేటటువంటి నిర్మాత అని చాలా కుర్రవాడే అప్పటికి చిన్నపరెడ్డి. ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది, బ్యానర్ కి మంచి పేరు వచ్చింది. శోభన్ బాబు గారు, శారద గారి హిట్ పేరు మరోసారి కొనసాగింది. ఆ సినిమా ఇచ్చినటువంటి విజయోత్సాహంతో ఉషశ్రీ పిక్చర్స్ వాళ్ళు ఆ తర్వాత శోభన్ బాబు గారి హీరోగా విచిత్ర దాంపత్యం అనే ఒక సినిమా తీశారు. దాంట్లో విజయ నిర్మల్ గారు హీరోయిన్. అది కూడా బాగా ఆడింది. వరుసనే 2 సినిమాలు హిట్లు తీశారు. కొత్త నిర్మాతలు, పైగా కుర్రాడు. ఆయనకు కూడా చిత్ర పరిశ్రమలో అందరూ ఎవరో కొత్త కుర్రాడు వచ్చి చాలా బాగా తీస్తున్నాడు సినిమాలు అనుకున్నారు. శోభన్ బాబు గారితో ఆయన అనుబంధం కొనసాగుతూ వచ్చింది. 1970లో వచ్చింది ఈ పసిడి మనసుల సినిమా. ఆ తర్వాత సంవత్సరం విచిత్ర దాంపత్యం వచ్చింది. ఆ తర్వాత ఆ ఉషశ్రీ వాళ్ళ యొక్క 3వ సినిమా ఈ మానవుడు దానవుడు. అది ఒక ఇంగ్లీష్ నవల ఏదో ఒకటి ఆధారంగా తీసుకుని దాన్ని కథ రాసుకున్నారు. మొట్టమొదటి 2 సినిమాల్లోనూ శోభన్ బాబు గారితో వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంది కాబట్టి అనుకోకుండా ఏమీ ఆలోచన లేకుండానే 3వ సినిమాలో హీరో శోభన్ బాబు గారు. 1971 అక్టోబర్ 2న షూటింగ్ మొదలైంది. ఆ సినిమాలో పెద్ద సస్పెన్స్ ఏమిటంటే
శోభన్ బాబు గారు డాక్టర్ గాను రౌడీగాను ఉంటారు. సినిమా చిట్ట చివర వచ్చే వరకు కూడా అది ద్విపాత్రాభినయం అనుకుంటారు ప్రేక్షకులందరూ. ఇద్దరు వేరువేరుగా ఉన్నారు, అన్నదమ్ములు ఒకే పోలికలు ఉన్నవాళ్ళని. చిట్ట చివరికి తెలుస్తుంది ఈ డాక్టరే రౌడీ వేషం వేసుకుని అక్రమాలు చేసే వాళ్ళని అంతం చేస్తున్నాడు అని. దానికి కారణం ఏమిటి అదంతా అనేది దానిలో సెంటిమెంట్ అనుకోండి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్ డూపర్ హిట్ అంటే ఎలాంటి హిట్ అయిందంటే శోభన్ బాబు గారి రెమ్యూనరేషన్ 8 రెట్లుగా పెంచేసేటటువంటి సినిమా అయ్యింది ఆ మానవుడు దానవుడు. ఇంకా దాని తర్వాత శోభన్ బాబు గారు ఈ మహిళా ప్రేక్షకుల క్లాసులో నుంచి మాస్ క్లాసులోకి వచ్చి పడ్డారు. మాస్ వాళ్ళకు కూడా శోభన్ బాబు హీరో అని తెలిసింది. ఆయన దాంతో వెనక వరుసలో నుంచి ముందుకు వరుసలోకి వచ్చినటువంటి హీరో అయ్యారు. ఒక చోట ఎక్కడో రాసుకున్నారండి, రజనీకాంత్ గారు ఈ మానవుడు దానవుడు సినిమాని 14 సార్లు చూశారటండి శోభన్ బాబు గారు ఆ రౌడీగా చేసినటువంటి యాక్షన్ కోసమని. అంత అద్భుతమైన సినిమా వచ్చాక ఇంకా శోభన్ బాబు గారి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక 5-6 సంవత్సరాలు నడిచిందండి. 72 నుంచి మళ్ళీ 75, 76, 77 వరకు కూడా ఆయనకి వరుసనే సూపర్ హిట్లు వస్తూ వచ్చినాయి. ఆయన రెమ్యూనరేషన్ పెరిగింది, డిమాండ్ పెరిగింది, ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగింది, సినిమాల సంఖ్య పెరిగింది. ఆయన మళ్ళా ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు అనే స్థాయికి చేరుకున్నారు. మళ్ళా మధ్యలో 77 ప్రాంతాల్లో మల్లెపువ్వు సినిమా ముందు కొన్ని ఫెయిల్యూర్స్ రావడం, మల్లెపువ్వు తర్వాత మళ్ళా నిలబెట్టుకోవడం, ఇవంతా జరిగిందనుకోండి. మొత్తానికి మానవుడు దానవుడు సినిమా శోభన్ బాబు గారి కెరీర్లో పెద్ద మలుపు. అయితే ఒక చిన్న ఉపకథ చెప్పుకుందామండి. ఈ సినిమా అంత హిట్ అయింది కదా, ఈయన రెమ్యూనరేషన్ 8 రెట్లు పెంచింది. మరి ఆ ఉషశ్రీ పిక్చర్ వాళ్ళకి 3 సినిమాలు సూపర్ హిట్లు కాకపోయినా డీసెంట్ హిట్, మానవుడు దానవుడు సూపర్ హిట్ చేసింది. మరి ఆ బ్యానరు, ఆ నిర్మాతలు వాళ్ళు కూడా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి కదా. వాళ్ళు ఏమయ్యారంటే ఈ సినిమా తర్వాత, ఈ ఉపకథ కూడా ఎందుకు చెబుతానో చివరిలో చెప్తాను మీకు. ఈ సినిమా అయ్యాక ఆ నిర్మాతలు ఈ మానవుడు దానవుడు సినిమాలో వచ్చినటువంటి లాభాలతోటి బడిపంతులు సినిమాలో పెట్టుబడి పెట్టారు ఒక 50%. బడిపంతులు కూడా బ్రహ్మాండంగా ఆడింది. దాని తర్వాత వాళ్ళు ఎన్టీ రామారావు గారితో ఒక సినిమా తీద్దాం అనుకున్నారు. ఎన్టీ రామారావు గారు వెంటనే ఒప్పుకున్నారు కూడా, ఎందుకంటే వీళ్ళ క్రమశిక్షణ కలిగిన నిర్మాణ సంస్థగా పేరుంది కాబట్టి. అలాంటి సమయంలో వాళ్ళు ఎన్టీ రామారావు గారి సినిమా కొంతకాలం ఆపి వాళ్ళ తమ్ముడు ఒక అతన్ని హీరోగా పరిచయం చేద్దామని ఇంకో 3 సినిమాలు మొదలు పెట్టారు, చిన్న సినిమాలు. దానికి మరి కొత్త కుర్రాడంటే పెద్ద డైరెక్టర్లు ఎవరు ఉండరని ఈ చిన్నపరెడ్డి అన్న ఆయనే దర్శకుడిగా అయ్యారు. ఆ 3 సినిమాల్లో ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. 2వ సినిమా విడుదలవడం చాలా ఆలస్యమైంది. 3వ సినిమా అసలు విడుదల కాలేదు. దాంతో దాదాపుగా చిత్రరంగానికి దూరం అయ్యేటటువంటి పరిస్థితి వాళ్ళు. చూడండి, అంటే ఈ కీర్తి, డబ్బులు అనేవండి వచ్చాక అవి రావడానికి ఎంత కష్టపడాలో నిలబెట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాలి. వాటిని నిలబెట్టుకునే క్రమంలో భవిష్యత్తుని గనక ఒక క్రమ పద్ధతిలో నడుపుకుంటే జీవితం వజ్రాల గని. అది అదుపు తప్పితే అది వరద గోదావరి. వీటికి ఒకదానికి ఉదాహరణ మానవుడు దానవుడు విజయాన్ని సద్వినియోగం చేసుకున్న శోభన్ బాబు గారు. ఇందులో 2వ దానికి ఉదాహరణ మానవుడు దానవుడు విజయాన్ని సరిగ్గా వాడుకోలేకపోయి చిత్రరంగానికి దూరం అయిపోయినటువంటి నిర్మాత. ఆ నిర్మాత క్రిందటి సంవత్సరం ఎక్కడో ఒక పత్రికలో ఇంటర్వ్యూ రాశారు. ఆ తర్వాత ఆయన సినిమాకి చాలా దూరం అయిపోయి ఆయన మళ్లీ లెక్చరర్ గా చేశారండి. బోటనీ లెక్చరర్ గా ట్యుటోరియల్ కాలేజీల్లో పనిచేస్తూ గుంటూరు చుట్టుపక్కల వికాస్ ట్యుటోరియల్ కాలేజీలు కూడా 6 సంవత్సరాలు బోటనీ లెక్చరర్ గా పనిచేసి క్రిందటి సంవత్సరం ఒక పత్రిక కథనం ప్రకారం ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో కాలం. మానవుడు దానవుడు సినిమా శోభన్ బాబు గారిని సూపర్ స్టార్ చేస్తే అదే సినిమా తర్వాత ఈ నిర్మాత, నిలుపుకోలేని నిర్మాత, అంత దయనీయమైనటువంటి స్థాయికి వెళ్లారు. అదండి శోభన్ బాబు గారి మొట్టమొదటి సినిమా. అంటే ఆయనకి స్టార్డమ్ తెచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఈ మానవుడు దానవుడు. తర్వాత నిజానికి ఇంతటితో ఆపేసేయచ్చు మన కథనాన్ని. కాకపోతే మనకి ఇంకా సమయం ఉంది, మరో సందర్భం రాకపోవచ్చు కాబట్టి శోభన్ బాబు గారి చిట్ట చివరి సినిమా, మొదటి సినిమా గురించి ఎలాగో మాట్లాడుకున్నాం, ఆయన చిట్ట చివరి సినిమా హలో గురు. ఆ సినిమా గురించి కొంత అరుదైన సమాచారం నా దగ్గర ఉంది. అందుకని శోభన్ బాబు గారి చిట్ట చివరి సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం.
ఆయన చిట్ట చివరగా నటించిన సినిమా 1995లో తయారైందండి. విడుదలవ్వడం మాత్రం 1996లో విడుదలైంది. ఆ సినిమా పేరు హలో గురు. ఆ సినిమాకి పనిచేసినటువంటి దర్శకుడు వై వెంకటరామని, అలాగే దానికి పనిచేసిన కో డైరెక్టర్ పి సత్యబాబు గారు. వాళ్ళిద్దరూ మనకు మంచి మిత్రులు. శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు ఈ సత్యబాబు గారు అన్న ఆయన మన కౌముదికి ఒక చక్కటి వ్యాసం రాసిచ్చారు. దాంట్లో ఈ శోభన్ బాబు గారి చిట్ట చివరి సినిమా గురించి, హలో గురు షూటింగ్ సమయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, శోభన్ బాబు గారి వ్యక్తిత్వాన్ని చక్కగా చూపించేటటువంటి సంఘటనలు కొన్ని చెప్పారు. అవి చెప్పుకుందామండి ఇప్పుడు. నిజానికి 1992, 93 ప్రాంతాల్లోనే శోభన్ బాబు గారి దగ్గరికి కథలు వినిపించడానికి వచ్చిన వాళ్ళు ఆయనకు కథ చెప్తూ, మీ పాత్ర ఎప్పుడు వస్తుందండి కథ చెప్తూ వెళ్లేవాళ్ళట. నా పాత్ర ఎప్పుడు వస్తాయా అంటే 1 గంటన్నర లేకపోతే 1 గంట తర్వాత వస్తుంది అన్నట్టు చెప్పేవాళ్ళట. అప్పుడే ఆయన కొంచెం అనుమానం వచ్చింది, ఇంకా మనల్ని కొంచెం పక్కన పెట్టేసి కొత్త హీరోలు వస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా మంచిది, ప్రాధాన్యత లేని పాత్రలు చేయడం ఎందుకు అని అనుకున్నారు. కానీ ఆయన రూల్స్ కి తగినట్టుగా, ఆయన అభిరుచికి తగినట్టుగా, ఆయనకి డిమాండ్కి తగినట్టుగా ఉన్నటువంటి 1-2 సినిమాలు చేసుకుంటూ వచ్చారు 92, 93 తర్వాత. 95లో ఈ హలో గురు సినిమా ప్లాన్ చేసుకుని నిర్మాతలు, దర్శకులు కలిసి శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్లారు. ఆ హలో గురు సినిమాలో తారాగణం ఎవరంటే శోభన్ బాబు గారు, సుహాసిని, ఆమని, ఆలి. ఆమని, ఆలి ఆ రోజుల్లో చాలా బిజీగా ఉన్నారు. ముందుగా వాళ్ళ డేట్లు తీసుకుని శోభన్ బాబు గారి డేట్లు తీసుకోవచ్చు. కానీ సంప్రదాయం ప్రకారం, పద్ధతి ప్రకారం, గౌరవం ఇవ్వాల్సినటువంటి పద్ధతి ప్రకారం ముందుగా శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్లి, ఇలాగా హలో గురు సినిమాకి మీ డేట్స్ కావాలండి అని కథ అది చెప్పారు. ఆయనకి నచ్చింది, సరే అన్నారు. ఆయన అడిగారు మిగతా వాళ్ళు ఎవరు అని. వీళ్ళు చెప్పారు ఇలా ఆమని, ఆలి, సుహాసిని అని. ఆమని, ఆలి బిజీగా ఉంటారు కదండి, ముందు వాళ్ళ దగ్గర డేట్లు తీసుకోండి, నేను పర్వాలేదు ఖాళీగానే ఉన్నాను, నా డేట్లు ఎలాగైనా అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పారు. ఆ సత్యబాబు గారు అన్న ఆయన చెప్పారు. ఆయన చెప్పేసరికి మాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే ఎలాగూ ఆ డిమాండ్ తగ్గిపోతోంది అన్న విషయాన్ని చాలా మంది ఒప్పుకోరు. ఆయన తెలుసుకుని చాలా హుందాగా ఆ విషయాన్ని చెప్పి నాకంటే ముందు వాళ్ళ డేట్లు తీసుకోండి అని చెప్పి పంపించారు అని. అలా మొత్తానికి అందరి డేట్లు తీసుకున్నారు. షూటింగ్ అంతా మద్రాసులో జరిగింది. ఆలి, ఆమని హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్ళకి హైదరాబాద్ లో షూటింగ్లు ఎక్కువ ఉండేవి. అక్కడి నుంచి వాళ్ళు మద్రాసు వచ్చి షూటింగ్ చేసేవాళ్ళు. శోభన్ బాబు గారు అప్పటికే చాలా ఒక 15-20 సంవత్సరాలుగా కొన్ని నియమాలు పెట్టుకుని ఆ నియమాల ప్రకారమే పనిచేస్తున్నారు. ఏమిటంటే పొద్దున్నే 10 గంటలకు షూటింగ్కి వస్తారు, 1 గంటకు ఆపేస్తారు, మళ్ళా 3 గంటలకు వస్తారు, 6 గంటలకు ఆపేస్తారు, రాత్రి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ చేయరు, వీకెండ్స్ లో షూటింగ్ చేయరు. ఇలాంటి నియమాలు పెట్టుకుని ఆ నియమాలకు లోబడినటువంటి నిర్మాతలకే ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ నిర్మాతలకు కూడా తెలుసు, హలో గురు దర్శకుడు నిర్మాతలకు కూడా శోభన్ బాబు గారు ఇలాంటి కండిషన్స్ కే చేస్తారని తెలుసు. సరే షూటింగ్ మొదలైంది. శోభన్ బాబు గారు 10 గంటలకు వస్తారు. కాకపోతే ఆలి, ఆమెనితో తీసేటటువంటి సీన్లు చాలా ఉన్నాయి. వాటికి డేట్లేమో తక్కువగా ఉన్నాయి. అందుకని వీళ్ళు పొద్దున్నే షూటింగ్ మొదలుపెట్టి ఆలీతోటి, ఆమెనితోటి షూటింగ్ చేస్తూ ఉండేవాడు. శోభన్ బాబు గారు 10 గంటలకు రాగానే సత్యబాబు గారు గబగబా వెళ్లి, శోభన్ బాబు గారు వచ్చా కూర్చోండి, 1 నిమిషంలో అయిపోతుంది అని చెప్పేవాళ్ళట. శోభన్ బాబు గారు అన్నారట, మీరు ప్రతిసారి వచ్చి నన్ను గౌరవించాల్సిన అవసరం లేదండి, నాకు తెలిసి నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు షూటింగ్ చూసుకోండి, నా టైం ఎప్పుడు వస్తే అప్పుడు పిలవండి అని చెప్పారట. అని చెప్పి ఆయన దూరంగా షూటింగ్ జరుగుతుంటే దూరంగా చెట్టు దగ్గర ఒంటరిగా కుర్చీలో కూర్చుని ఆయనలో ఆయన ఆలోచించుకుంటూ ఏకాంతాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఒక్కోసారి ఆయన షూటింగ్ సమయం 12-12:30 వరకు కూడా వచ్చేది కాదు. అప్పుడు గబగబా వెళ్లి మళ్ళా ఈ కో డైరెక్టర్ సత్యబాబు గారు ఆయనకి క్షమాపణలు చెప్పి, చాలా ఆలస్యమైందండి, ఏమనుకోవద్దంటే, ఏం పర్వాలేదు, నాకు తెలుసు వాళ్ళు బిజీ ఆర్టిస్టులు, ముందు వాళ్లతో చేసుకోండి, మీరు ఇలా ప్రతిసారి నేనేమన్నా అనుకుంటానేమన్నా నా చుట్టూ తిరగొద్దు, డైరెక్టర్ కొత్తవాడు, మీరు ఎక్స్పీరియన్స్డ్ కో డైరెక్టరు, అప్పటికే ఈ సత్యబాబు అన్న ఆయన 20 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్ లో కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గర పనిచేశారు అని చెప్పి ఆయన్ని మృదువుగా, ఈయన ఏమాత్రం అహంభావానికి పోకుండా వాళ్లతో సహకరించారట. ఇంకో సంఘటన ఏమైందంటే, ఒకసారి అది శనివారం షూటింగు, ఆ మర్రోజు శోభన్ బాబు గారు పనిచేయరు. కాకపోతే ఆ సాయంకాలం ఆలీ షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలి. చిట్ట చివరిలో ఆలీకి ఏం తెలిసిందంటే, ఆయనకి షూటింగ్ లేదు, ఆదివారం హైదరాబాద్ లో షూటింగ్ లేదు, ఇక్కడుంటే షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు చివరిలో.
ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని డైరెక్టర్ దగ్గరికి వచ్చి నేను ఉండిపోతానండి, మరి శోభన్ బాబు గారిని కనుక మీరు ఒప్పించగలిగితే రేపు చేసుకుంటే చాలా వర్క్ అయిపోతుంది అని చెప్పారు. శోభన్ బాబు గారు ఎవరి కోసమూ కూడా తన షరతుల్ని సడలించుకోరు అన్న విషయం వీళ్ళకి తెలుసు. అడగడానికి భయం వేసింది. కాకపోతే ఆలీనే పంపించి నువ్వు ఒకసారి అడిగి చూడు ఏమంటారా శోభన్ బాబు గారు అన్నారట. ఆలీనే వెళ్లి ఆయనకి సహజ సిద్ధమైనటువంటి హాస్యంతో ఏం గురు రేపు షూటింగ్ పెట్టుకుందామా, హలో గురు అన్నారట. శోభన్ బాబు గారికి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, ఎవరు అడగరు నన్ను, ఇతను అడుగుతున్నాడంటే ఏదో కారణం ఉండాలని, ఎవరు అడగమన్నారా నిన్ను అన్నారట. ఆయన ఈ డైరెక్టర్ వైపు చూపించారు. డైరెక్టర్, కో డైరెక్టర్ వీళ్ళేమో కంగారు పడ్డారట, ఏమనుకుంటారో అని. వాళ్ళ దగ్గరికి పిలిచి నాకు తెలుసు మీ ఇబ్బంది, రేపు ఒక్కరోజు కనుక నేను పనిచేస్తే మీకు బోళ్ళంత కలిసి వస్తుంది, లేకపోతే మళ్ళా చాలా రోజులు మీరు వేచి ఉండాల్సి వస్తుంది, మీ ఇబ్బంది నాకు తెలుసు, రేపు నేను వస్తున్నాను షూటింగ్ పెట్టుకోండి అన్నారట. చాలా ఆశ్చర్యపోయారట. ఎవ్వరికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా నియమాలు సడలించిన శోభన్ బాబు గారు వీళ్ళ ఇబ్బందిని గమనించి ఆదివారం కూడా షూటింగ్కి వచ్చి అది పూర్తి చేశారట. ఇంకొకసారి ఏమైంది, ఈ డైరెక్టరు విశాఖపట్నం వెళ్లి అక్కడేదో వైరల్ ఫీవర్ వచ్చి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వెనక్కి రాలేకపోయారు. ఆయన ఇక్కడేమో షూటింగ్ డేట్లు అయిపోతున్నాయి. ఆయన ఒక లెటర్ రాసి పంపించారట ప్రొడ్యూసర్కి, నేను రాలేకపోతున్నాను, నా బదులుగా కో డైరెక్టర్ సత్యబాబు గారితో షూటింగ్ చేయించండి అని. ఆ లెటర్ తీసుకుని ప్రొడ్యూసరు ఈ సత్యబాబు గారి దగ్గరికి వచ్చి మీరు కో డైరెక్టర్ గా మీరు షూటింగ్ చేసేయండి అన్నారు. ఈయన చెప్పారట, ఒకసారి శోభన్ బాబు గారికి చెప్పండి, ఆయన పెద్ద ఆయన కదా, ఇలా డైరెక్టర్ కాకుండా కో డైరెక్టర్ చేస్తున్నాడా అని ఆయనకి చెప్పడం మనకు భావ్యంగా ఉంటుంది అని. ప్రొడ్యూసర్కి అర్థం కాలేదు. ఏమండి డైరెక్టర్ చెప్పాడు కదా మీరు చేసేయచ్చు కదా అంటే, లేదండి ఇండస్ట్రీలో కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని మనం పాటించాలి అని ప్రొడ్యూసర్ని శోభన్ బాబు గారి దగ్గరికి పంపించారు. శోభన్ బాబు గారు ఏమిటండి విషయం అంటే, ఇలా కో డైరెక్టర్ చేస్తారండి, డైరెక్టర్ రాలేకపోయారంటే, ఏం పర్వాలేదండి ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ కో డైరెక్టర్, నాకు తెలుసు, కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన చూశాను, నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు, అలాగే చేసుకుందామండి అన్నారట. ఇవన్నీ చెబుతూ సత్యబాబు గారు చెప్పారు, శోభన్ బాబు గారి గురించి ఎన్నో విన్నాను, కానీ చివరికి ఆయనతో పనిచేసేటప్పుడు ఇంత ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం నాకు చాలా కనువిప్పు కలిగించింది, ఆయన మీద అంతకు ముందు నా అభిమానాన్ని 10 రెట్లు అయ్యేలాగా చేసింది అని. షూటింగ్ అంతా అయిపోయింది. శోభన్ బాబు గారి చివరి సినిమా అని తెలియదు అప్పటికి. చిట్ట చివరి రోజు షూటింగ్ అయిపోయి కారు ఎక్కబోతుండగా సత్యబాబు గారు వెళ్ళి, శోభన్ బాబు గారు నేను 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, ఏ హీరోతో కూడా నాకు ఫోటో దిగాలి అనిపించలేదు, అందరితో మంచిగా ఉండేవాడిని, హలో హలో అంటాడమే కానీ ఇలాగా ఫోటో దిగి దాచుకోవాలనిపించలేదు, మీతో ఫోటో దిగాలని ఉందండి అని అడిగారట. ఆయన వెనక్కి వచ్చి సోఫాలో కూర్చుని ఆయనతోటి సత్యబాబు గారితో ఫోటో దిగి వెళుతూ ఆయన భుజం మీద చేసి, సత్యబాబు గారు మీరు ఎప్పుడైనా సినిమా తీయదలుచుకుంటే నేను మొట్టమొదటిగా డేట్లు ఇస్తాను, మొహాటం లేకుండా నా దగ్గరికి రండి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పారట. కారెక్కి వెళ్ళిపోయారు. అదే చిట్ట చివరి షూటింగ్, అదే చిట్ట చివరి సినిమా. ఇది అయిపోయిన కొన్ని నెలలకి 1996 జనవరి 1న శోభన్ బాబు గారు బహిరంగ ప్రకటన చేశారు, నేను ఇంకా సినిమాలో నటించటం లేదు, విరమించుకుంటున్నాను అని. అదండి జరిగింది హలో గురు షూటింగ్ లోను. ఆ శోభన్ బాబు గారు సత్యబాబు గారు తీయించుకున్న ఫోటో చూడాలనుకుంటే శ్రోతలు ఎవరైనా కౌముది.net కి వెళ్లి గత సంచికల్లో ఏప్రిల్ 2008 కౌముది సంచికలో సత్యబాబు గారు రాసినటువంటి వ్యాసం ఉంది, దాంట్లో ఆ ఫోటో ఉంది, చూడొచ్చండి. ఇది జరిగాక చాలా సార్లు సత్యబాబు గారు మద్రాసు వెళ్లారట, కానీ ఎందుకో శోభన్ బాబు గారిని కలుసుకోలేకపోయారు. శోభన్ బాబు గారు చనిపోయారు అని తెలిసిన రోజున ఆయన్ని నేను ఇలాగ వ్యాసం రాయమంటే ఇది రాసిస్తూ దాంట్లో ఒక మాట రాశారు, శోభన్ బాబు గారు నాకు అలాగే గుర్తున్నారండి అందగాడుగాను, అందుకని ఆయన్ని మళ్ళా వేరే రూపంతో నేను చూడదలుచుకోలేదు, ఆ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్స్ ఏవి నేను చదవలేదు, టీవీలో చూపించినటువంటి ఆయన అంతిమ యాత్రను కూడా నేను చూడలేదు, శోభన్ బాబు గారు నాకు అలా అందగాడుగానే గుర్తుండిపోవాలని అన్నారు. అలాంటి అభిమానుల్లో సత్యబాబు గారు ఒకళ్ళు. అలాంటి వేలాది మంది లక్షలాది మంది అభిమానులకి ఆయన సోగ్గాడుగా అందగాడుగా మిగిలిపోయారు. 12 సంవత్సరాలు ఆయన సినీ రంగానికి అంత దూరంగా ఉన్నా కానీ ఆయన చనిపోవడానికి తెలియగానే వేలాది మంది మద్రాసు వెళ్లి ఆయన అంత్యయాత్రలో పాల్గొన్నారు. అదండి శోభన్ బాబు గారి మొట్టమొదటి సినిమా, చిట్ట చివరి సినిమా కూడా. అసలు ఇదంతా జరిగింది బాగానే ఉంది. శోభన్ బాబు గారు ఏమనుకుంటారు వీటన్నిటినీ బట్టి? శోభన్ బాబు గారు ఆయన నట జీవితాన్ని సమీక్షించుకుంటే ఎలా ఉంటుంది ఆయన మాటల్లోనే విందాం. నా తొలి చిత్రం చిత్రపు నారాయణమూర్తి గారు, బిఆర్ నాయుడు గారు భక్త సేవల్లో మంచి అవకాశం ఇచ్చారు. 35 years, 35 లాంగ్ ఇయర్స్. ఈ పరిశ్రమలో
అసలు జీవితంలోనే 1 year అంటే చాలా కష్టం. అలాంటి సినీ పరిశ్రమలో అడుగడుగున ఎత్తుపల్లాల మధ్యలో, అడుగడుగున జయాపజయాల మధ్యలో వీటన్నిటిని తట్టుకుంటూ 35 long years నేను వచ్చానంటే, ప్రయాణం చేశానంటే ఎందరో మహానుభావులు. వాళ్ళలో ఏ ఒక్కరిని మేము మర్చిపోలేను. చాలా మంది నాకు చెప్పాలంటే కామేశ్వరరావు గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు, టి ప్రకాశ్రావు గారు, తాతినేని రామారావు గారు, దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, ఇలా చాలా మంది దర్శకులు నన్ను తీర్చిదిద్దారు. సంపూర్ణ రామాయణం తీసిన బాపు గారు ఒక యాక్షన్ మూవీ తీయటం, ఒక రాముణ్ణి, ఒక జాకీ హార్స్ రైడర్, ఒక హార్స్ రైడర్గా అఫ్కోర్స్ విత్ సెంటిమెంటల్ బ్యాక్గ్రౌండ్ చూపించాలనే ఆలోచనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. कारण సాధారణంగా ఆలోచన రాదు. రాముడు అంటే ఓ ప్రశాంత జీవి, కామ్, క్వైట్, డిగ్నిఫైడ్, డీసెంట్ పర్సన్. జాకీ అట్లా కాదు, క్వైట్ ఆపోజిట్. సో ఆ వేషాన్ని నాకు ఇచ్చి అది దాన్ని ప్రజారంజకంగా వారు తీర్చిదిద్దారు. అట్లాగే కళ్యాణ తాంబూలం, బాపు గారు వారి సృష్టి, ఆ చిత్రం అంత పెద్దగా గొప్ప విజయాన్ని సాధించకపోయినా నాకు చాలా నచ్చిన చిత్రం. చాలా అందంగా తీశారు ఆ చిత్రాన్ని. గొప్ప చిత్రాలు ఒకటి. ఆయన కూడా మహా దర్శకుడు, కళా తపస్వి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. చెప్పని వారు ఎవరున్నారు? సో జగమెరిగిన బ్రాహ్మణునికి జంచేనరా అని వారి గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అపోహపడేవారు, మా తరంతోనే సినిమా పరిశ్రమ ఆగిపోతుందని. నేను ఎప్పుడు ఆ అపోహపడేవాడిని కాదనుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏది ఎవరి కోసం ఆగదు. ఇవాళ ఒక శోభన్ బాబు ఒక సర్టన్ క్యారెక్టర్స్ వేయకపోతే ఆ క్యారెక్టర్స్ నా కోసం ఆగవు. శోభన్ బాబు గారి కోసం క్యారెక్టర్ ఆగకపోవచ్చు, కానీ శోభన్ బాబు గారి కోసం సినిమా చరిత్రలో ఒక అధ్యాయం ఆగుతుందండి. అది ఆయనకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చినటువంటి గౌరవం, తమ హృదయాల్లో నిలుపుకున్నటువంటి వైనం. ఇంకా కార్యక్రమం ముగించబోయే ముందు ఇంకొక సందేశం వినిపిస్తానండి. శోభన్ బాబు గారు వ్యక్తిగతంగా చాలా లిమిటెడ్ గా ఉండేవాళ్ళు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. ఆయనకు ఉన్నటువంటి సర్కిల్ చాలా తక్కువ అని ఆయనే చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. శోభన్ బాబు గారికి ఉన్న ఆప్త మిత్రులు అతి కొద్ది మందిలో ఒకళ్ళు మన ఆత్మీయులు గొల్లపూడి మారుతీరావు గారు. ఆయన 12 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా గొల్లపూడి మారుతీరావు గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా గానీ ఖచ్చితంగా వచ్చి హాజరయ్యి చిట్ట చివరి వరకు ఉండి భోజనం చేసి మరీ వెళ్లేవాళ్లట. శోభన్ బాబు గారితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని గొల్లపూడి మారుతీరావు గారు ఇలా పంచుకున్నారు. మీకోసం ఆయన మాటల్లోనే విందాం. అందమైన మిత్రుడు. అందమైన వారు, ఆజానుబాహులు, మగధీరులు, స్ఫురద్రూపులు మాత్రమే కథానాయకులుగా నిలదొక్కునే ఒకనాటి అరుదైన తరంలో మకుటాయమానమైన నటుడు శోభన్ బాబు. ఇప్పుడు హీరోకి అలనాటి హీరోలకు ఉన్న లక్షణాలు ఇవి అక్కర్లేదు. అందం అక్కర్లేదు, చక్కదనం అక్కర్లేదు, ముఖవర్చస్ అక్కర్లేదు, భాష అసలు అక్కర్లేదు, ఆఖరిది కనీసమైంది నటన బొత్తిగా అక్కర్లేదు. 10 మంది మధ్య అటు ఇటు గెంతే మనుషుల మధ్య గెంతే వ్యక్తిని మనం హీరోగా గుర్తుపెట్టుకోగలం. హీరోని నేలబారు స్థాయికి ఇంకా కిందకి లాగేసి రోడ్డు మీద నిలబెట్టిన సరిపెట్టుకునే ప్రేక్షకులు వెరసి వ్యాపారానికి, వ్యావృత్తికి చక్కని సయోధ్య ఏర్పడిన అతి వింత కాలం ఇది. బాపు గారి చేతిలో నీలమేఘశ్యాముడికి మూర్తి కట్టిన అద్భుతమైన విగ్రహం శోభన్ బాబుది. అలనాటి అభిమన్యుడిని కళ్ల ముందు నిలపడంలో అక్కినేనితో పోటీపడ్డ లాలిత్యం అనేది. చాలా మందికి తెర మీద నటుడిగానే తెలుసు, కానీ నాలాంటి వారికి తెర మీదకి తర్జుమా చేయగల ఏ నటుడి వ్యక్తిత్వానికి దగ్గరగా లేని వినూత్నమైన విలక్షణమైన వ్యక్తిత్వం శోభన్ బాబుది. అల్లరి చేసే కాలేజీ కుర్రాడు, ఆవేశపడే అన్నయ్య, ఆరాటపడే భర్త, అందమైన ఆఫీసు, మీ ఇష్టం, ఇలాంటి ఏ పాత్రలకు లొంగని ఏకాంతమైన తనదైన విభిన్నమైన వ్యక్తి శోభన్ బాబు. ఇది ఆయన్ని బాగా తెలిసిన నాలాంటి వారిని దిగ్భ్రాంతులు చేసే విషయం. సినిమాని ముఖాన్ని దాటి గుండెల దాకా పోనివ్వలేదు. హృదయాన్ని పూర్తిగా పూరించి నటించిన పాత్రలు ఎన్ని ఉన్నా
సినీ వాతావరణాన్ని డ్రాయింగ్ రూమ్ దాటి ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు. తనదైన ఓ విలక్షణమైన ప్రపంచాన్ని తొలి రోజుల నుంచి ఏర్పరచుకున్న, దాని చివరంతా భద్రంగా కాపాడుకున్న వ్యక్తి శోభన్ బాబు. తన మనస్సుని ఆలోచనల్ని నాతో పంచుకున్నట్టు ఆయన చాలా తక్కువ మందితో పంచుకుని ఉంటారు. తొలినాటి పేదరికం, మరినాటి చిత్రాల విజయం, పిల్లలు, చుట్టూ ఏర్పరచుకున్న కందకాల ఆవరణలు, అల్లుళ్లను ఎంపిక చేయడంలో, వ్యక్తిగత జీవితాన్ని అలంకరించుకోవడంలో, పిల్లల్ని అనునిత్యం తన కళ్ల ముందు నిలుపుకోవడంలో మొదటి నుంచి ఆయన ప్లానింగు, వాటిలో ఆయన వేసుకునే ప్రణాళికలు, ఇవన్నీ మేము ఎన్నో రోజులు మాట్లాడుకునేవాళ్ళం. నాకు తొలి రోజులు నటుడు శోభన్ బాబు. సారథి స్టూడియోలో దుక్కిపాటితో సీన్లు చర్చిస్తున్నప్పుడు డైలాగులు తెలుసుకోవడానికి కార్ల వెనక నుంచి సౌంగ్యాలు చేసే తొలినాటి యువనటుడు నాకు ఇంకా గుర్తున్నాడు. ఆ రోజుల్లో మిమ్మల్ని అంటే నన్ను దుక్కిపాటిని చూసి భయపడేవాడిని అని నవ్వుతూ చెప్పేవాడు. వ్యక్తిగత జీవితంలో ఆయన కొనుక్కునే విలువలు చాలా వేరే ఉన్నాయి. ఆయన పెద్ద అంతర్ముఖుడు, ఎవరితోనూ కలిసేవాడు కాదు. తన ఏకాంతంలోకి తొంగి చూసే ఏ ఒకరిద్దరినూ ఆదరించి పోషించేవాడు. వాళ్లతోనే ఆయన పిచ్చాపాటి. నా షికారులు, కార్లలో ప్రయాణాలు ఆయనకి నచ్చేవి కాదు, విని నవ్వేవాడు. ఆయనకి అవి సుతరాము సాధ్యం కాని అక్కర్లేని విషయాలు. సినిమా నుంచి విరమించుకోవాలని ఒకసారి నాతో అన్నప్పుడు, ఇప్పుడు ఏం తొందర, వచ్చే వరకు సాగనివ్వండి అన్నాను. ఆ మాటను మనస్సు దాకా పోనిచ్చి మరో 10 ఏళ్లు నట జీవితాన్ని సాగించారు. అప్పుడు వచ్చిన చిత్రాలే సర్పయాగం, దోషి, నిర్దోషి, బలరామకృష్ణులు వంటివి. ఈ మాట నా షష్ఠపూర్తి సంచికలో ఆయనే ఉటంకించారు. బలరామకృష్ణుల షూటింగ్ సమయంలో మా వాసు పోతే నన్ను విడవక అంటిపెట్టుకుని అన్ని రోజులు నాతో పాటు కన్నీరు కార్చారు. తన అనుభవాలు నా దుఃఖానికి జత చేసి బరువెక్కిన హృదయానికి ఉపశమనాన్ని పంచారు. సభలు, సమావేశాలు, సినిమా వినోదాలు, వెర్రిమొర్రి పార్టీలకు ఆయన దూరం. 10 ఏళ్లు మా ఫౌండేషన్ సభలకు ఆయన రప్పించాలని ప్రయత్నించి ఓడిపోయాను. కానీ మా వాసు పెళ్లికి, మా మనవడు ఉపనయనానికి, మా మనవరాలు అరంగేట్రానికి ముందు వరుసలో ఉన్నారు. నా వ్యాపార వ్యవహారాలకు ఆయన పెద్ద సలహాదారు. నేను ఏ ప్రాజెక్టు చేపట్టినా విధిగా వెళ్లి చూసొచ్చి చర్చించేవారు. మా రెండో అబ్బాయి కిట్టప్పకి ఈ విషయంలో మరింత చేరిక. ముందు ఆయన సలహాలు తీసుకునే మా అబ్బాయి ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు అనేవారు. మీ అబ్బాయి ఫ్యాన్ని నేను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అనేవారు నవ్వుతూ. టీవీలో వార్త విని కిట్టప్పకి ఫోన్ చేస్తే షాక్తో గావుకాకి పెట్టాడు. నిన్న ఉదయమే ఆయనతో చాలాసేపు మాట్లాడేట. నిన్న సాయంకాలం వారి అబ్బాయితో మాట్లాడాడు. వెంటనే ఆయన ఇంటికి పరిగెత్తాడు. వాళ్ళ అబ్బాయి ఫోన్లోనే బోరుమన్నాడు. ఉదయమే నాన్నతో మాట్లాడాను అంకుల్, ఆయన చెప్పినట్టల్లా చేసుకుపోయేవాడిని, ఇప్పుడు అని మాట్లాడలేకపోయాడు. మీరు మీ పిల్లల్ని వదిలేసినట్టు నేను ఇంకా వ్యవహారాలన్నీ వదిలిపెట్టలేకపోతున్నాను అనేవారు ఆయన ఎప్పుడు కలిసినా. ఆడపిల్లల పెళ్లిళ్లను ఎంత నిర్దుష్టమైన ప్రణాళికతో జరిపారో ఆడపిల్లల తండ్రి మా పెద్ద అబ్బాయికి పదే చెప్తూ ఉంటాను. ఎప్పుడు ఇంటికి వెళ్లినా వికసించిన మల్లెపూలా కనిపించేవారు. వ్యాపార దక్షతతో జీవితాన్ని నిర్వహించుకోవడం, జీవించడంలో, నచ్చిన పుస్తకాలను చదువుకోవడంలో, మిత్రుల ఎంపికలో, అన్నిటిలో తనదైన బాణీని ఏర్పరచుకున్న అద్భుతమైన ప్లానర్ శోభన్ బాబు. ఆయన ఒకసారి అన్నారు, ప్రేక్షకులు తను చూడడానికి ఇష్టపడనప్పుడు, కొత్తని ఆశించినప్పుడు ఎవరికీ తెలియకుండా తనంతట తానే నిష్క్రమిస్తానని. ఇది గొప్ప హుందాతనం, గర్వం, ఆత్మస్థైర్యం, తృప్తి, అహంకారం అన్నీ కలబోసిన ఒక పరిణతిని సాధించిన వ్యక్తి అనగల మాట. అనడమే కాదు, ఆ మాట నిలబెట్టుకున్నారు శోభన్ బాబు. ఎవరికీ తెలియకుండా సినీ రంగం నుంచి నిష్క్రమించారు. అంతేకాదు, మరొక అడుగు ముందుకు వేసి ఎవరు ఊహించని విధంగా జీవిత రంగం నుంచి నిష్క్రమించారు. శోభన్ బాబు చాలా మందికి అందాల నటుడు, కానీ అలాంటి కొద్ది మందికి జీవితాన్ని అందంగా, అపురూపంగా, నిర్లిప్తంగా, నిరంకుశంగా అలంకరించుకున్న ఒక పరిపూర్ణ మానవుడు. శోభన్ బాబు గారిని ఇంటర్వ్యూ చేస్తూ చిరంజీవి గారు 1990 ప్రాంతాల్లో ఒక ప్రశ్న వేశారు. ఏమండి, మీరు సినిమాల్లో ఉంటూ దూరంగా ఉంటారు ఎందుకు అని అడిగితే శోభన్ బాబు గారు చెప్పిన సమాధానం, ఇక్కడ పొగడ్తలు గాని, తెగడ్తలు గాని, స్నేహాలు గాని, శత్రువులు గాని ఏవీ సత్యం కావు. సత్యం కానిదేది నిత్యం కాదు. నిత్యం కాని దానికోసం అనునిత్యం ఎందుకు ఉబలాటం, అంటి ఉండకుండా ఉంటున్నాను అని ఆయన అనుకున్నారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన అంటి ముట్టకుండా ఉండామనుకున్నా కానీ ప్రేక్షకులు మాత్రం ఆయన వదులుకోలేకుండా తమ మనసుల్లో నిలుపుకున్నారు. అదండి శోభన్ బాబు గారి విశేషాలు. మొదలు పెట్టినప్పుడు 2 వారాలు అనుకున్నాను, 4 వారాలు వచ్చింది. సమగ్రంగా ఆయన నట జీవన ప్రయాణాన్ని చర్చించగలిగాను అనుకుంటున్నాను. మొదటి సినిమాలో చిట్ట చివరి సినిమా కూడాను.